పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి క్యూటెస్ట్ బేబీ దామిని భట్ల. తుంటరోడానితో కొంటె తంటాలని. ఉంటుందా మ్యారేజ్? లేదండి, ఇంకా టైం చాలా టైం పడుతుంది. ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అవ్వాలి, లవ్ లో పడాలి, టెక్స్టింగ్ చేసుకోవాలి, బస్సులో చేసుకోవాలి. అంత కంగారు ఎందుకండి బాబు. బిగ్ బాస్ కు వెళ్ళినప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఎందుకు వెళ్ళానని ఫీల్ అయ్యాను. అది వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఎక్కువగా గౌరవించాలి కదా. నా ఇష్టం, నాకు నచ్చినట్టు వేసుకుంటాను, ఎందుకు అలా చెప్పారు మీరు? నేను డెఫినెట్ గా షార్ట్ క్లోత్స్ వేసుకుంటాను, నాకు ఇష్టమైన. నాకు ఒక ఎక్కడో విన్నాను, అది నిజమో కాదో తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా. మదర్ ఫాదర్ తో కాకుండా మీరు వేరుగా ఎందుకున్నారు? ఎవరు మనకి మోసం చేస్తున్నాడు, ఎవరు మనతో మన అవసరంతో ఉంటున్నాడు, లేకపోతే ఎవరు నిజంగా. ఇట్స్ మై షో. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే, ఇట్స్ మై షో. మీరు చాలా చాలా ఎపిసోడ్స్ చూశారు, చాలా చాలా బాగా మీ అందరి ఆశీర్వాదం కూడా అందుకుంటున్నాను. ఇంత మంచి ఆశీర్వాదం అందుకుంటున్నందుకు చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నాను, అందుకే మాటలు కూడా తడబడుతున్నాయి. సో ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరిస్తున్న వారు 6 JVR వారు. 30 సంవత్సరాలు పైబడి ఆయన ఎంతో మంది తలరాతను మార్చారండి. ఉచితంగా జ్యోతిష్యం చెప్పడమే కాకుండా ఒక ఆస్ట్రాలజర్, ఒక జమాలజీ, అలాగే ఒక న్యూమరాలజిస్ట్గా ఆయన ఎంతో 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 మంచి ఉన్నతమైన వ్యక్తిగా పేరుగాంచారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు. ఆయననే రత్నాల కింగ్ అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. నిజమండి, దానికి నేనే విట్నెస్. ఎందుకంటే నేను కూడా వెళ్ళి జాతకం చూపించుకున్నాను. చాలా యాక్యురేట్గా చెప్పేవాళ్ళు తక్కువగా ఉంటారు, అందులో లక్ష్మీ గణపతిరావు గారిని కూడా మనం పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఏదైనా సమస్య ఉంటే ఇంకెందుకు మీకు చింత, 6 JVR ఉండగా అంటున్నారు లక్ష్మీ గణపతిరావు గారు. వెళ్ళండి, మీ తలరాతను మార్చుకోవడానికి మంచి రత్నాన్ని తీసుకోండి, మీ జాతకాన్ని ఉచితంగా చెప్పించుకోండి. ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారని నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఈనాటి మన గెస్ట్ విషయంలోకి వస్తే, మీరు చాలా మందిని చూడగానే భలే ఉందిరా బొమ్మలా అనిపిస్తుంది కదా. అలా అమ్మాయిని చూడగానే ముద్దు ముద్దుగా, చబ్బిగా ఆ బుగ్గలు చూస్తే ఇలా ఒకసారి పట్టుకొని మనకి అలా అనాలనిపిస్తుంది కొంతమంది. నాకైతే ఖచ్చితంగా పిసికేయాలనిపిస్తుంది అమ్మాయిని. సో ఆ అమ్మాయి పాట కూడా అంతే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఆర్టిస్ట్లే కాదు, సింగర్స్ని కూడా మనం చేస్తున్నాం ఇంటర్వ్యూస్. అందులో అస్సలు చూడగానే ఏంటి పొగరగా ఉంది అమ్మాయి అనుకుంటాం, కానీ అమ్మాయితో మాట్లాడితే చాలా చాలా క్యూట్ 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 బేబీ అనిపిస్తుంది. ఆ అమ్మాయి పాట మీ అందరికీ బాగా తెలుసండో. ఒక పాట మాత్రం చెప్తాను, బాహుబలిలో ఆమె పాట పాడింది. ఆ పాట నేను పాడితే బాగుండదు, ఆమెతోనే పాడిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, చాలా చాలా చెప్పాలంది అమ్మాయి గురించి. అమ్మాయి ఎన్నో 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 కార్యక్రమాల్లో సింగర్గా, విన్నర్గా ఉంది. సో అమ్మాయితో మాట్లాడిన తర్వాత ఇంకా విషయాలు తెలుసుకుందాం. నా సుత్తి కన్నా ఆ అమ్మాయితో మాట్లాడిస్తేనే బాగుంటుంది. కాబట్టి వెల్కమ్ చెప్పిస్తున్నా క్యూటెస్ట్ బేబీ, నా చాలా చాలా ఇష్టమైన ఒక చెల్లెలు. సో దామిని భట్ల, వెల్కమ్ అమ్మా. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నాకు ఈ షోలో నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అని ఇది చెప్పి భగవద్గీత మీకు చాలా ఉపయోగపడాలని తల్లిదండ్రులు చెప్పిన ఈ భగవద్గీతలో మంచి శ్లోకాలు మీరు చదువుకొని ఉంటారు. ఇక్కడ మాకు మంచి కీర్తనతో మొదలు పెడితే తప్పకుండా. షూర్. థ్యాంక్ యూ, ఇది చాలా థాట్ఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా దగ్గర భగవద్గీత ఇంత పెద్దదైతే లేదు, అది గోరఖ్పూర్ వారిది, చాలా చాలా అథెంటికేటెడ్. వేరే ఏవి చదివినా చదువుకున్నా ఇది చదవాలమా. ఇది చాలా అంటే మీకు ఖచ్చితంగా గోరఖ్పూర్ వారిదే తీసుకోవాలి. మనం ఏం తీసుకున్నాం, రామాయణం, మహాభారతం, ఈ భగవద్గీత. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. సరే, భగవద్గీత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా ఒక మంచి దేవుడి కీర్తనతో మొదలు పెడదామా? ఏదైనా మీకు ఇష్టమైన. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాల బాలం మనసేవితం
నిత్యం తత్పదం చింతయేయం సదా. నిజంగా ఒక డివైన్ అలా ఎక్కడికో నిజంగా ఇది ఎన్నిసార్లు విన్నా కూడా కీర్తన నీ కీర్తన చాలా చాలా బాగుంటుంది అసలు నిజంగా ఎంత బాగుంటుందో. ఎవరి నోట విన్నా కూడా గోపాల బాలం అన్నందుకో ఏమో మరి గోపాల అనగానే అసలు ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. నిజంగా సూపర్ అమ్మా, చాలా బాగా పాడావు. అసలు ఫస్ట్ నీకు చిన్నప్పుడు ఏ ఇయర్ లో సంగీతం మీద ఇంట్రెస్ట్? మీ మదర్ ఫాదర్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పు. సో మేము కాకినాడలో పెరిగాం. నేను పుట్టిన తాడేపల్లిగూడెం, బట్ పెరిగింది కాకినాడ రాజమండ్రిలో. సో మేము కాకినాడ ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా అమ్మ మా నాన్న, మా అమ్మ పేరు శ్రీజాన్సి, నాన్నగారి పేరు రాధాకృష్ణ. మా నాన్న సైడ్ మ్యూజిక్ ఉంది ఫ్యామిలీలో. మా తాతయ్య గారు సుశల దక్షిణామూర్తి. నేను అదే అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పారు. మన నర్తనశాల మ్యూజిక్ డైరెక్టర్. ఎస్. సో మా నాన్నమ్మ గారు సుశల దక్షిణామూర్తి గారు బావ మరదళ్ళు అనమాట. సో కొంచెం బ్లడ్లో కొంచెం మ్యూజిక్ ఉంది. స్కూల్లో మామూలుగా కరాటే, తర్వాత మ్యూజిక్, డాన్స్, బోల్డ్ అన్ని రకాలు ఉండేవి ఎక్స్ట్రా యాక్టివిటీస్. సో మా అక్కకి ఫస్ట్ మ్యూజిక్తో మొదలు పెట్టారు. మా అక్క బాగా పాడేది, మౌనిమ. సో నాకు కూడా వస్తుందేమో అని చెప్పి నన్ను కూడా ట్రై చేశారు. ఇద్దరం ఇంకా స్టార్ట్ చేసాం. ఇది కాకినాడలో ఆకుండ సత్యవతి గారి దగ్గర ఫస్ట్ సరిగమ లైక్ ఫస్ట్ బేసిక్స్ ఆవిడ దగ్గర స్టార్ట్ చేసాము. దాని తర్వాత హైదరాబాద్ మూవ్ అయిపోయాము బెటర్ మ్యూజిక్ ఆపర్చునిటీస్కి, ఎడ్యుకేషన్కి. సో ఇంకా అక్కడి నుంచి చాలామంది గురువులు మారుతూ వచ్చారు. డివి మోహనకృష్ణ గారు, ఎన్సి మూర్తి గారు, తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా కే రామాచారి సార్ అండ్ డాక్టర్ వైదర్సు బాలసుబ్రహ్మణ్యం గారు. సో తర్వాత వెస్టర్న్ నేర్చుకున్నాము. సో అలాగా మ్యూజిక్ అంటే ఎక్స్పోజర్ వరల్డ్కి, మ్యూజిక్కి డిఫరెంట్ మ్యూజిక్ ఎక్స్పోజర్ పెరిగే కొద్దీ గురువులు మారుతున్నారు. బట్ స్టార్టింగ్ బేసిక్ సీడ్ అయితే కాకినాడలో అనమాట. ఓకే. పుట్టి పెరిగిందంతా కాకినాడలోనే. నేను పుట్టిన తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ షిఫ్ట్ అయ్యారా? నాన్నగారు ఏం చేస్తారు? మై డాడ్ ఈజ్ హెచ్ఆర్ అనమాట. చాలా ప్రైవేట్ కంపెనీస్ కి హెచ్ఆర్ చేసి నౌ హీఈస్ జనరల్ మేనేజర్. బట్ జనరల్ లాస్ట్ 30 years నుంచి హీ వాజ్ హెచ్ఆర్ అనమాట. హీ వాజ్ ఇంటూ హెచ్ఆర్. ఓకే. అమ్మ నోట్లను చూడపడ్డట్టుగా ఉంటారు మీరైతే కదా. కలర్ అమ్మ కలరు అన్ని అసలు వితౌట్ మేకప్ ఇంత అందంగా ఉంటే పక్కన ఉన్న వాళ్ళందరూ మేకప్ వేసుకోవాల్సి వస్తుంది. అయ్యో నిజంగా క్యూట్ బేబీ. నిజంగా నీ బుగ్గలు ఇట్లా 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 అనాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లేదు మంచి కాంప్లిమెంట్ కదా. సో ఏంటంటే మన మనసు ఎంత ప్యూర్ గా ఉంటే మన ఫేస్ అంత గ్లోగా ఉంటుంది. ఇదైతే నేను నమ్ముతాను. కరెక్ట్ కదా. అగ్రీ కదా. ఎందుకంటే నేను నిన్ను చూసినప్పుడు కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ లో నాకు నేను మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ రోజు నేను ఎందుకు వచ్చాను మీ ఇంటర్వ్యూకి? దానికోసమే వచ్చాను. అవునా? మీరు ఫోన్ చేసిన వెంటనే నేను అసలు ఓకే వెళ్దాం, అట్లీస్ట్ ఐ హ్యావ్ అ గుడ్ కాన్వర్సేషన్ విత్ మీతో. సో నాకు కూడా మా అమ్మకి చెప్పాను ఇలాగా కళ్యాణ్ గారు కాల్ చేశారు అంటే వెళ్తున్నావా అంది. ఆఫ్ కోర్స్ వెళ్తున్నానని చెప్పాను. సో అమ్మ నాకు ఫేస్బుక్ ఫ్రెండ్, మాట్లాడతారు. బిగ్ బాస్ కు వెళ్ళినప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఎందుకు వెళ్ళానని ఫీల్ అయ్యాను. అది వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. అంటే డబ్బులు వస్తాయి, మీకు తెలిసిందే, మీరు కూడా వెళ్ళారు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెచ్యూరిటీ అన్నది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో ఆ హౌస్లో కొంచెం పోనీ అంటే జనరల్గా మెచ్యూరిటీ పక్కన పెట్టేద్దాము. మామూలుగా కూడా ఒక కూర్చొని మామూలుగా కాన్వర్జేషన్, అది గొడవ అవ్వకుండా కాన్వర్జేషన్ అయ్యేలాగైతే లేదు. అందరూ కొట్టేసుకుంటున్నారు, అందరూ టీఆర్పీల కోసము, లేకపోతే ఆ స్క్రీన్ ఫుటేజ్ కోసం చాలా చేసేవారు. థర్డ్ వీక్ నేను బయటకు వచ్చాక నిజంగా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ తెలుసా. ఎందుకంటే ప్రాబ్లం ఏమైపోతుందంటే ద మోర్ యూ స్టే ఆ ఇంట్లో మనం బ్యాడ్ అవుతాం. మనం సరే బ్యాడ్ అయిపోతాం, అది పక్కన పెట్టేస్తే
నెక్స్ట్ 15-20 ఇయర్స్ వరకు కూడా సింగర్ దామిని అని గుర్తుపెట్టుకోరు, బిగ్ బాస్ దామిని అని గుర్తుపెట్టుకుంటారు. సో నాకు ఐ డెంట్ వాంట్ దట్. సింగర్ దామిని అంటే సింగర్ దామిని, బిగ్ బాస్ వెళ్ళి వచ్చింది ఓకే, బట్ అది ఒక ట్యాగ్ లాగా అవ్వకూడదని నేను అనుకున్నా. సో సో బయటకు వచ్చేసాక ఐ ఫెల్ట్ హ్యాపీ. చాలా మంది స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్, న్యూ ఫాలోవర్స్ వచ్చారు, అవన్నీ హ్యాపీయే. కాకపోతే ఆ ఇంట్లో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. అసలు ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ నేను ఎందుకున్నాను అక్కడ నాకు అర్థం కాలేదు. నేను పెద్ద గొడవలు పడే టైపు కాదు, నేను అర్చే టైపు కాదు. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు బేసిక్గా. అంటే మీరు అందంగా ఉంటారు, డ్రెస్సింగ్ ఏదైనా వేసుకోగలగా ఇది ఉంది, మీరేంటంటే డ్రెస్ కి రిస్ట్రిక్షన్స్ ఉండవు, దానికి కావాల్సింది వాళ్ళకి అదే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చబ్బీగా అందంగా ఉంది, అమ్మాయి అట్రాక్టివ్ గా ఉంది, అక్కడ ఏదైనా మీకు వస్తుందేమో, నడుస్తుందేమో అనుకున్నారు, అది వాళ్ళు బోల్తా పడ్డే అదే నడుస్తుంది అనుకున్నారు. అది ఉంటే ఇంకెక్కువ రోజులు ఉండేదాన్ని అమ్మ, అది నువ్వు చేయలేకపోవడం. అదే నడిచేలాగా లేకుండే ఎవరు అక్కడ. నచ్చలేదు నాకు ఎవరంట, నీకు నచ్చలేదు, పెద్ద కనెక్ట్ కాలేదు ఎవరు ఆ యాంగిల్ లో. నీ బాగా క్రష్ ఇష్టం అంటే ఎవరు, ఎట్లా ఉండాలి, ఇలా నచ్చాలి అంటే? అబ్బాయి నచ్చాలంటేనా ఎక్కువ అతిగా మాట్లాడకూడదు, చాలా చాలా ఎలా అంటే స్మార్ట్ గా ఉండాలి, జస్ట్ చాలా స్మార్ట్ గా ఉండాలి. అబ్బాయిలు జాగ్రత్త వినండి అందరూ, స్మార్ట్ గా ఉండాలి, అన్ని పనులు వచ్చి ఉండాలి. నేను అబ్బాయిని, నేను ఆ పని చేయను, నాకు వండడం రాదు, సమానత్వం ఉండాలి. తర్వాత రెస్పెక్ట్ ఉండాలి, నోరు జారకుండా. అంటే ఇప్పుడు నేననే కాదు, నా ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా అదా అంటే కూడా నాకు మండిపోద్ది. కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. తన అమ్మాయా ఏమో, నాకు ఆ అమ్మాయి నచ్చదు అన్నంత వరకు ఓకే, అదే వేస్ట్ది. ఎవరిని సింగులర్ అట్లా తీసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున నా గురించి కూడా తను అలానే మాట్లాడచ్చు కదా. ఓకే, అలా రేపు పొద్దున ఏమైనా అయ్యింది సరే, వి సెపరేటెడ్, తను నా గురించి అలా మాట్లాడడాన్ని ఇదేంటి. సో బేసిక్ జనరల్గా ఉమెన్ అంటే రెస్పెక్ట్, తర్వాత స్మార్ట్గా ఉండాలి, మంచి స్టైలింగ్ బట్టలు బాగా వేసుకోవాలి, కొంచెం క్లీన్గా ఉండాలి, రోజు స్నానం చెయ్యాలి. అది మరి బేసిక్ ఏమో, అది ఎవరైనా చేస్తారు. లేదు కొంతమంది బ్యాచిలర్స్ చేయరు తెలుసు, అది కూడా ఉందా, స్నానాలు చేయరు. అరే బాబాయ్, సెంటు కొట్టుకుని వస్తారు, వాళ్ళు క్లీన్ గా చేస్తున్నారు. మీరు ఒకసారి మీ ఆఫీస్ లో పోల్ పెట్టండి, ఈరోజు ఎవరు స్నానం చేసి వచ్చారు అని, మీకు అర్థమవుతుంది. ఇంక ఇది కూడా నీ కొత్త విషయం రివీల్ చేస్తాను. నేనేదో అట్లా కాదు, నీట్ గా సెంట్లు వేసుకొస్తారు అనుకున్నాను, కానీ ఇట్లా ఇది కూడా ఉందా. కొంచెం మంచిగా కనిపించాలి, హైట్ ఉండాలా, లేకపోతే హైట్ ప్రాబ్లం లేదా? ఫిజికల్ గా నాకు పెద్ద ఇవేం లేవండి, నల్ల, తెలుపు, నలుపు, పొడుగు, పొట్టి, అవేమి లావు, సన్నం, అవి అసలు నాకు అసలు ప్రాబ్లమే కాదు. షుడ్ లుక్, నోరెప్పితే అబ్బా హీస్ అ వెరీ స్మార్ట్ గై అనేలాగా. అలా ఎవరైనా ఎదురయ్యారా? బాగానే ఎదురయ్యారు, ఒక 3-4. మరి ఎందుకు బ్రేకప్ అయింది? అయ్యో, ఎదురైనప్పుడు బ్రేకప్ ఎందుకు అయింది అంటే బాగా ఎక్కువ తెలిసేసుకోవడం వల్ల బ్రేకప్ అయింది. అంటే ఎక్కువ రోజులు ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కూడా ఉండకూడదు, వెంటనే పెళ్లి చేసేసుకోవాలన్నమాట. కొంచెం లేట్ అయిందండి ఆ విషయంలో. అంటే ఈసారి అయినా సరే కొంచెం ఆచి తూచి వెంటనే చేసేసుకో, అసలు లేట్ చేయొద్దు అసలు. ఎందుకంటే తర్వాత మనము మెల్లగా అప్పుడు అడ్జస్ట్, ఎందుకంటే భారతీయ స్త్రీ కొంచెం ఉంటాయి. అవును, నా డౌట్ ఒకటి, మీ ఫ్యామిలీ ఎంత ఆర్థడాక్స్, ఫ్యామిలీ అంతా కూడా అమ్మని చూస్తే కూడా ఎప్పుడు నిండు చీర కట్టుకుని చక్కగా ఉంటారు, మీరు కూడా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు, కానీ ఎక్కువ చీరలని కూడా ఎక్కువ ఇష్టపడతారు కదా. మీరు కూడా స్టైలిస్ట్ అన్ని విధాలుగా, అన్ని మీరు కూడా అన్ని ఏదో కొత్తగా ట్రై చేస్తుంటారు. కరెక్ట్. బట్ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలని ఎక్కువగా గౌరవించాలి కదా. నా ఇష్టం, నాకు నచ్చినట్టు వేసుకుంటాను, ఎందుకు అలా చెప్పారు మీరు? అంటే మనం కొన్ని చేయాలి కదా, నేను అందుకే అడిగా. లేదు, అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆ మనసులో ఉండాలి. ఇప్పుడు
పూజలు చేయడము లేకపోతే చేస్తారా పూజలు? ఇప్పుడు శ్రావణ మాసం, ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే గోరింటాకు పెట్టుకోవడము, అవన్నీ ట్రెడిషనల్ గా అవి ఎలాగో చేస్తూ ఉంటాం. దేర్ ఇస్ షుడ్ బి అ బ్యాలెన్స్ అంట. ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళాను అనుకో, నేను డెఫినెట్ గా షార్ట్ క్లోత్స్ వేసుకుంటాను, నాకు ఇష్టమైన రూమ్ ఎక్కడికి వెళ్తే అక్కడ రూమ్ అంతే. థాయిలాండ్ వెళ్తే నేను మరి స్విమ్ వేరే వేసుకుంటా. ఓకే, ఎందుకంటే స్విమ్ వేర్ ఎందుకు చేశాడు, బీచ్ లో ఎంత తీసుకొచ్చినా ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికని స్విమ్ వేర్ క్రియేట్ చేశారు. మన కన్వీనియన్స్ కోసం కొన్ని బికినీలు కానీ స్విమ్ వేర్ కానీ క్రియేట్ చేసేస్తే నేను ఏమంటా అంటే తప్పలేదు అవి వేసుకోవడంలో. ఆ ఫోటోలు కూడా ఎక్కడ గ్లామర్ వరల్డ్ లో ఉన్నారు కాబట్టి అది షేర్ చేయనంత వరకు ఓకే, మీ పర్సనల్ అది. నేను ఎక్కడ ఆ ఫొటోస్ కూడా షేర్ చేయను. అండ్ ఇప్పుడు కొంచెం ఇట్ ఈస్ అనంత్ శ్రీరామ్ గారు ఒకటి చెప్పారు, చూసే ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్ ఆ అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేయదు, చూసే నీ కళ్ళు నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది అని. సో ఐ డోంట్ ఎనీబడీ కెన్ వేర్ ఎనీథింగ్. కానీ ఇప్పుడు కొంత మీరు చెప్పినట్టుగా మీ ఇష్టం, మీ పర్సనల్ డ్రెస్సింగ్ అంతా, బట్ ఫోటోస్ ని షేర్ చేయనంత వరకు పబ్లిక్ సంబంధం లేదు. అవి షేర్ చేసినాక మనం మీమ్స్ కి వాటికి వీటికి గురవుతాం. సో అది చేయట్లేదు కాబట్టి ఇప్పుడున్న మీరు వీటిలో ఉన్నారు కాబట్టి ఈ యంగ్ జనరేషన్ కి అంతా ఇది అలవాటైంది. సో దాన్ని మేమైతే వేసుకోమని చెప్పాం, నిండుగా ఉంటే నాకు నచ్చుతారు. అంటే సారీస్ వేసుకున్నప్పుడు సారీస్ వేసుకుంటాను, ఖచ్చితంగా వేసుకుంటా. బట్ షార్ట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు సమ్మర్లలో షార్ట్ క్లోత్స్ స్లీవ్లెస్ కామన్ కదా ఇప్పుడు. బట్టలు అనేవి మన సౌకర్యం. డిజైనర్ కదా, అంటే కొంచెం కొంచెం ఫ్యాషన్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటా. ఓకే ఓకే, ఎవరు మీకు బాగా అందులో? సో ఇప్పుడు డిజైనర్స్ అంటే ఇప్పుడు డిజైనర్స్ అని కాదు, నాకు జనరల్గా స్టైలింగ్ ఎవరిది ఇష్టం అంటే దీపికా పడుకునేది చాలా ఇష్టం, ఆలియా భట్ ఇష్టం, తర్వాత తాప్సీ పన్ను కూడా బాగుంటుంది. తాప్సీ పన్ను స్టైలింగ్ కూడా చాలా ఇష్టం నాకు. మంచు లక్ష్మి గారు వెరీ నైస్ క్లోదింగ్. ఆవిడ బాగుంటుంది స్టైలింగ్, అడిగాను మిమ్మల్ని. చాలా బాగుంటుంది స్టైలింగ్. ఆవిడ మేకప్ కూడా చాలా ఆన్ పాయింట్ ఉంటుంది. సో ఐ ఫీల్ లైక్ స్టైలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ మీ మదరే కదా మీ స్టైలిస్ట్ ఫస్ట్ చిన్నప్పుడు అంతా మా అమ్మే సెలెక్ట్ చేసేది బట్టలు. బాగా మంచి సెలెక్షన్. మా అమ్మ మంచి స్లీవ్లెస్లు షార్ట్ డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసేది. సో నేనేమంటా అంటే మా అమ్మకి లేని ప్రాబ్లం నీకేంటి అంట ఇప్పుడైతే. సో కానీ అమ్మ చాలా మీకోసం చిన్నప్పుడు మిమ్మల్ని తీసుకొని కాంపిటీషన్స్ కి కేరింగ్ గా అట్లా ఇట్లా ఇద్దరిని ఇలా పట్టుకొని వెళ్ళి. అవును, మీరు ఫస్ట్ కాంపిటీషన్ ఎందులో పాల్గొన్నారు? ఫస్ట్ కాంపిటీషన్ వచ్చి జీ సరిగమప. జీ సరిగమప కన్నా ముందు పాడుతా తీగ అనుకుంటా. కాదు ఆ తర్వాత యాక్చువల్లీ 2005లో శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయింది. ఓకే, శ్రీరామ్ దాస్ సినిమా రిలీజ్ అయ్యి అప్పుడే అప్పుడే మేము హైదరాబాద్కి వచ్చాం, కొత్త అన్నమాట. సో శ్రీరామ్ దాస్ చాలా పెద్ద ఆల్బమ్, 14 songs 15 songs, చాలా ఎక్కువ పాటలు. సో దానికి మ్యూజిక్ సంగీత ఉత్సవాలని పెట్టారు కాంపిటీషన్. ఓన్లీ ఆ సినిమా పాటలే పాడాలి, రికార్డ్ చేసి వాళ్ళకి క్యాసెట్ పంపించాలి. అన్నపూర్ణ స్టూడియోస్ మా టీవీ క్యాసెట్ పంపించాలి. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక నేలకొండపల్లి అన్నమయ్య పుట్టిన ఊర్లో ఫస్ట్ సెమీస్ అయ్యాయి. దాని తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఫైనల్స్ అయ్యాయి. సో సెమీస్ లో నేను మా అక్క అల్లా శ్రీరామ పాడాం. సో సెలెక్ట్ అయ్యామన్నమాట, ఫైనల్స్కి వెళ్ళాం. ఫైనల్స్లో ఎక్కువ మంది అయిపోయారు కంటెస్టెంట్స్. మీ ఇద్దరిలో ఒకళ్ళే పాడాలంటే మా అక్క పాడింది అనమాట. సో మా అక్కకి కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. సో దట్స్ అవర్ ఫస్ట్ కాంపిటీషన్. అప్పుడే ఫస్ట్ టైం రాఘవేందర్ రావు గారిని, తర్వాత నాగార్జున గారిని, తర్వాత కిరవాణి సార్ని ఫస్ట్ టైం లైఫ్ లో. ఎంత వయసు అప్పుడు? నేను 2005 అంటే 11 years. ఓకే, 10-11 years. Too young. So that's the first time మేము స్టార్స్ అందరినీ చూడ్డం దూరంగా. అప్పట్లో చిన్న కెమెరా ఉండేది సామ్సంగ్ది, మా అమ్మ వచ్చి ఫోటోలు తీసేది. ఆ రోజుల్లో మరి తెలియకుండా అలాగా ఫస్ట్ కాంపిటీషన్ అది.
దాని తర్వాత జీ సరిగమప, దాని తర్వాత పాడుతా తీయగా. అవును, పాడుతుంది కొంచెం యంగ్ నువ్వు. పాడుతా Teens తీయగా లో నేను 10th క్లాస్. Teens, సో ఐ వాస్ 2011 అది. 15. టీన్స్ లో ఉన్నప్పుడు. సో అక్క బాగా పాడుతుందా, మీరు బాగా పాడతారు? అక్క గొంతు నాకు చాలా ఇష్టం. ఇప్పుడు తను ప్రాక్టీస్ చేయట్లేదు. తను ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా పాడుతుంది. స్టార్టింగ్లో మిమ్మల్ని అంటే ఈమె అంత పెద్ద సింగర్ కాదు అన్న అప్పుడు ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయి అన్నారు ఎవరైనా? అంటే ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే రికార్డింగ్స్లో కొంతమంది ఫేవరెట్స్ ఉంటారు. హైట్ ఒకసారి రికార్డింగ్ కోరస్ పాడుతున్నప్పుడు నేను అందరికన్నా షార్ట్ ఉండేదాన్ని, ఇప్పటికీ షార్టే. బట్ స్టూల్ ఈ అమ్మాయికి స్టూల్ వేద్దాంలే ఈ అమ్మాయి, సో అలాంటివి కొంచెం హర్ట్ చేసేవి. తర్వాత ఇప్పుడు ఎలాంటికి వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చారు ఎప్పుడైనా? లేదు చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నేను అసలు. అవునా? ఇలాంటి వాటికి అసలు ఏడవను అసలు. నో ఛాన్స్. నువ్వు అంత బాగా పాడవు అని ఎవరు అనలేదు. వాయిస్ గురించి కూడా లేదు. లేదా బాగుందన్నారా? లేదు బాగుందని అన్నారు. కాకపోతే ఒకసారి ఎప్పుడో మేము ఇలాగ కిరవాణి సార్కి, మణిశర్మ గారికి, ఈ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి, అనూప్ గారికి మేము సీడీలు చేసి డెమోస్గా ఇవ్వాలన్నమాట. అప్పుడు చేసిద్దామన్నప్పుడు మాత్రం 2-3 ఎవరు లైక్ మీరు ఇంకా రెడీగా లేరు, మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి అని అన్నారు. ఐ వాజ్ లైక్ సర్లే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇచ్చేసాం. ఇప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ధైర్యం ఎక్కువ. ఆ రోజుల్లో చాలా గడుసుగా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా కానీ లేకపోతే ఎక్కువ మెచ్యూరిటీ వచ్చేసేటప్పటికి వద్దులే, లెట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్, వద్దులే ఈరోజు వెళ్ళి అవకాశం అడగడానికి మొహమాట పడుతున్నా. ఆ రోజుల్లో సార్ ఐఎమ్ రెడీ సార్, మీరు పిలవండి నేను వచ్చి పాడిస్తాను, ఐఎమ్ రెడీ అని వెళ్ళి చాలా దూసుకొని వెళ్ళి. అండ్ ఆల్సో చిన్నపిల్లలం కదా, సో లైక్ అప్పుడు తెలిసేది కాదు, చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏమనుకుంటారో ఈ టైంలో మెసేజ్ పెడితే ఏమనుకుంటారు, అసలు అడగచ్చో లేదో, అసలు అవసరం ఉందో లేదో, వద్దులే ఈరోజు వద్దులే, కొంచెం మొహమాటాలు, బౌండరీస్ అవి, ప్రైవసీ, అమ్మో వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఇప్పుడు ఎందుకులే, సో అలా అన్నమాట. సో ఐ థింక్ సో అమ్మ చిన్నప్పటి నుంచి ఈ సంగీతం నేర్పించేటప్పుడు కానీ ఏదన్నా కానీ ఇప్పుడు మీకు చెప్పే విధానం కానీ అప్పటి నుంచి కూడా మీకు ఎక్కువగా డాన్స్ వైపు వెళ్ళాలని కానీ, మీరు అందంగా ఉన్నారు కదా క్లాసికల్ కూడా నేర్చుకోవాలి కానీ ఏమైనా నేర్పించాలనుకుంటే ఓన్లీ సింగింగ్ పైన నేర్పించారా? నేను డాన్స్కి వెళ్ళేదాన్ని. నేను ఐ థింక్ 1.5 years కూచిపూడి నేర్చుకున్నా. మరి ఇప్పుడు పర్ఫార్మెన్స్ వెంపటి చిన్న సత్యనారాయణ గారి దగ్గర, ఆయన స్కూల్ దగ్గర దిల్సుఖ్ నగర్ లో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండేది, అక్కడ నేర్చుకున్నాను నేను 1.5 years. యాక్చువల్లీ బాగానే ఇంకొక 6 months ఉంటే అరంగేట్రం అయిపోయే స్టేజ్ వరకు వెళ్ళాను నేను. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ రోజుల్లో వీఆర్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్, ఇంకా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఇంకా అంతమంది దగ్గర వెళ్ళి నేర్చుకోవడాలు, డబ్బులు, సో మ్యూజిక్కా డాన్సా చూస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. సో ఐ వెంట్ విత్ మ్యూజిక్ అనమాట. నేను డాన్స్ వద్దనుకున్నా. ఆల్సో ఆర్ట్ కూడా ఐ వెంట్ టు ఆర్ట్ క్లాసెస్ ఆల్సో. క్యాన్వాస్లు కొనుక్కొని, పెన్సిల్స్. అవును, విన్నాను నేను డ్రాయింగ్ కూడా చాలా బాగా వేసేదాన్ని. సో ఆర్ట్ క్లాసెస్ కి కూడా వెళ్ళాను. బానే క్లేలతో ఏదో కూడా తయారు చేసి పాటరీ చేస్తాను ఇప్పుడు నేను. నాకు ఆర్ట్స్ అంటే ఇన్ జనరల్ గా ఇష్టం. వచ్చా అది మీకు? ఇప్పుడు కూడా పాటరీ బాగా చేస్తాను, ఇప్పటికీ చేస్తాను. అది ఏంటంటే స్విమ్మింగ్, సైక్లింగ్ లానే ఒకసారి నేర్చేసుకుంటే మజిల్ మెమరీ ఉండిపోతుంది. సూపర్. ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా చేయగలము. బట్ యా, అంటే మీరు కూడా ఏమి ఒక సింగర్, ఒక పెయింటర్, ఒక ఆర్టిస్ట్, అంటే ఒక డాన్సర్ ఓకే అంటే చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నా. ఇప్పుడు యావరేజ్. లేదు నేర్చుకోమ్మా, నిజంగా నేను చెప్తున్నా. మీ ఫేస్ కి అంటే నేను చెప్తున్నాను కాదు, మీరు కూచిపూడి చేస్తే కూడా బాగా మీరు షైన్ అవుతారు, అది ఖచ్చితం, కన్ఫర్మ్. ఎందుకంటే తెలుస్తుంది కొన్ని ఫేసెస్. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. నేను యాక్చువల్ చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను కొంచెం, కానీ నేను వదిలేసాను. అది మీలాగే నాకు కూడా అంతే, అన్నీ చేయలేం, కానీ ఖచ్చితంగా చేయాలి.
ఇంకా ఏదైనా ఒక మంచి ఇష్టమైన పాట అమ్మ కోసం డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతారు? మా అమ్మ కోసం డెడికేట్, అమ్మకి ఇష్టమైన పాట మీరు పాడితే. ఓహో ఓకే డన్. ఐ థింక్ షీ లైక్స్ ది సాంగ్. నేను పాడితే ఇష్టము. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా నీలాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. సూపర్ సూపర్. ఈ చాలా చాలా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుంది. it's నిజంగా one of my నీలాలు కారేనా అంటే favorite songs. అది కంట్లోంచి నీళ్ళు వచ్చేటప్పుడు ఆ పాట అసలు అంటే అమ్మ అది చూసారా, అమ్మ అనగానే ఎమోషన్ వస్తుంది. Yes, Yes. నాన్న కూచి కాదైతే. ఆహా కాదు, మా నాన్న అంటే ఆయన కెరియర్ అంతా మోస్ట్లీ బెంగళూరు, ఢిల్లీ, తర్వాత నాయుడుపేట, అక్కడ ఇక్కడ దూరంగా వెళ్ళి వర్క్ చేయడం వలన సో మాతో అంత క్లోజ్గా ఉండేవారు కాదు. అంటే అట్లీస్ట్ మా టీనేజ్ ఇయర్స్ ఏంటి 23, 24 వరకు కూడా క్లోజ్ కాదు యాక్చువల్లీ. చిన్నప్పుడు బాగా క్లోజ్ ఉండేవారు. దాని తర్వాత అండ్ ఆల్సో కొంచెం నాన్నలకి ఏంటంటే గర్ల్స్ మెచ్యూర్ అయ్యాక కొంచెం డిస్టెన్స్ పెడతారు, కొంచెం డిస్టెన్స్ అవుతారు. ఎందుకో నాకు అర్థం కాదు. అంటే ఏం లేదు, వాళ్ళు ఎలాగో పెళ్ళైపోయి వెళ్ళిపోయేటప్పుడు తట్టుకోలేరు, తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోతారు నా దగ్గర నుంచి అని తట్టుకోలేరు. కాబట్టి ముందు నుంచి అలవాటు చేసుకోవడానికి, ప్లస్ సమాజంలో తండ్రి అనేసరికి ఒక డిస్టెన్స్, ఒక వయసు చిన్నప్పుడు ఎత్తుకున్న పాపకి పెద్ద అయిన తర్వాత తండ్రి అంత దగ్గర రాలేరు, అది కామన్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్ వచ్చేస్తుంది, మనకి వస్తుంది వాళ్ళకి వస్తుంది. ఏమో నాకైతే అర్థం కాదు. సరే అమ్మాయి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయేటప్పుడు మీరు చూడండి, మీ పెళ్ళే వెళ్ళేటప్పుడు మీ నాన్నగారి ప్రేమ మీకు అర్థం అవుతుంది. సో ఖచ్చితంగా ఐ థింక్ అలా. అండ్ ఆల్సో ఆయన ఎక్కువ మాటల్లో చెప్పే అంటే చాలా కామ్ అండ్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు థింగ్స్. మేము ఆపోజిట్ అన్నమాట, నేను మా అమ్మ మేమందరం. అక్క కూడా చాలా ఎక్స్ప్రెస్ చేస్తుంది. మరి నాన్నగారు లాగా మీ ఇద్దరికి రాలేదైతే? రాలేదు. అమ్మాయి మీరు నేను కొంచెం తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా, ఇంకా అక్క ఎక్కువ. నేను చాలా తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తా, నేను చాలా కట్టే కొట్టే తెచ్చేలా ఉంటా. బట్ మై మామ్ అండ్ మై సిస్టర్ వెరీ ఎమోషనల్. మా నాన్న అంత కాదు. సో చిన్నప్పటి నుంచి కొంచెం ఆ డిస్టెన్స్ ఉండింది. ఇప్పుడు నౌ ఐ థింక్ ఐ నో హిమ్ బెటర్. ఇప్పుడు నాకు ఆయన ఏం చెప్పక్కర్లేదు, ఆయన ఏదో చేస్తారు, దట్ ఈస్ హిస్ జెస్చర్ ఆఫ్ లవ్ అంతే. ఇదిగో ఆయన ఒక వేరే విధంగా వేరే స్టైల్లో ప్రేమిస్తారు, మా అమ్మ వేరే స్టైల్లో ప్రేమిస్తారు. సో రాను ఇప్పుడు అర్థమవుతుంది, బికాస్ మేము మెచ్యూర్ అయ్యాం కాబట్టి. లైక్ ఒక తల్లి ప్రేమ తెలియాలంటే తల్లి అయిన తర్వాత తెలుస్తుంది అంటారు కదా, అలా తండ్రి ప్రేమ కూడా ఎవరికైనా తల్లి తండ్రి ప్రేమ మనం పెరిగినాకే తెలుస్తుంది వాళ్ళు మనకి ఎంత చేశారు అన్నది. కరెక్ట్. సో మీరు ఈరోజు నిలబడ్డారు దామినిగా అంటే మీ మమ్మీ డాడీ తాలూకా అమ్మ నాన్న తాలూకా కృషి ఇదంతా. ఒప్పుకోవాలి మనం. అబ్సల్యూట్లీ. లేదు, ఐ డెఫినెట్లీ అగ్రీ. ఇప్పుడు నాన్న కోసం ఒక పాట పాడాలి, అమ్మ కోసం అయిపోయింది. సో నేను ఆయన కోసం ఒక కీర్తన పాడతా. హీ లైక్స్ క్లాసికల్. ఓకే. మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ దేవ. ఏ రాగంలో ఉంది ఇది? నీలాంబరి. శశివదనే. ఎస్, కరెక్ట్. ఇది చాలా బాగుంటుంది అసలు. ఇది ఐ థింక్ మా నాన్నకి కీర్తనలు ఇష్టం, సో వన్ కీర్తన ఫర్ హిమ్. అండ్ ఆల్సో మా నాన్న పేరు రాధాకృష్ణ, అందుకనే ఆయన కోసం. సో చూసారా రాధాకృష్ణ గారు మీ మీద ఎంత అపారమైన మాధవుడి గురించి
మా నాన్నగారి పేరు అందులో ఉందని. ఇదంతా భగవద్గీత లింక్ మాకు మొత్తం అన్ని కూడా అట్లానే ఫస్ట్ కీర్తనతో నా ఫోన్ డీపీ చూపిస్తాను మీకు. కృష్ణుడే ఉంటాడా? ఎస్ అబ్బా సూపర్. మాకు మొన్నటి దాకా అట్లానే ఉండేది. ఓ సూపర్. నాహం కర్త హరిం కర్త అని ముందే ఎగ్జాక్ట్లీ. ఆయన తప్ప ఇంకా ఆయన నమ్ముకుంటే సర్వం కృష్ణమయమే. ఇప్పుడు నాకు ఒక ఎక్కడో విన్నాను, అది నిజమో కాదో తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నా. మదర్ ఫాదర్ తో కాకుండా మీరు వేరుగా ఎందుకున్నారు? ఓహో ఓకే. ఎందుకున్నారు అంటే ఇంత ప్రేమించే మీరు, ఇంత మదర్ ఫాదర్ ని ఇంత బాండింగ్. చాలా మంది ఊళ్ళ నుంచి హైదరాబాద్కి వచ్చి షిఫ్ట్ అయిపోయి ఒక్కళ్ళే ఉంటూ పీజీలో ఉంటూ వాళ్ళంతటికి వాళ్ళే ఏవో ఆ రోజు ఏవో వండుకోవడమో లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడమో, రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోవడం. సో అలాగా ఒక వెరీ వాళ్ళంతటికి వాళ్ళు లైఫ్ని చూస్తారు, వాళ్ళకి డిఫరెంట్ విజన్ కనిపిస్తుంది, వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది లైఫ్ మీద కానీ వరల్డ్ మీద కానీ. చాలా నేర్చుకుంటాం, ఎవరు మనకి మోసం చేస్తున్నాడు, ఎవడు మనతో మన అవసరంతో ఉంటున్నాడు, లేకపోతే ఎవరు నిజంగా మన ఫ్రెండ్స్ అని. సో నాకేమనిపించిందంటే అంటే ఇప్పుడు నాకు 30 years వస్తున్నాయి. మామూలుగా నాకు ఏమనిపిస్తుంది అంటే 25 నుంచి కూడా మనము ఇంకా మన పేరెంట్స్ మీద ఆధారపడకుండా మనం బయట ఎక్కడన్నా ఉంటూ అసలు మనం తెలుసుకుంటే లైఫ్ ఇంకా చాలా మనం వి విల్ గ్రో యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అని నా ఫీలింగ్. అందుకే ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ మై పేరెంట్స్ ప్లేస్. ఎవ్రీ వీకెండ్ ఏమన్నారు? ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఒప్పుకోలేదు, డెఫినెట్గా ఒప్పుకోరు. ఎందుకంటే సేమ్ ఒకే సిటీలో ఉంటూ వేరే వేరే ఇళ్లలో ఎందుకు ఉండడం, ఫస్ట్ ఖర్చు, ఎందుకు అనవసరమైన ఖర్చు, అవసరం లేదు, ఇక్కడ ఉంటావు కదా బాగానే ఉంటావు కదా, నీకేం తక్కువ చేస్తున్నావు, బాగానే ఉన్నాం కదా అని ఇలాంటి కాన్వర్జేషన్స్ వస్తాయి. నేనంటే అలా కాదు, అసలు చూద్దాము అసలు నేను ఎలా ఉంటానో, నేను ఎలా ఉండగలను, ఒక్కదాన్ని ఉంటూ నాకంటూ ఒక మ్యూజిక్ స్టూడియో, ఒక రూము, నేను దాంట్లో ప్రాక్టీస్ చేసుకోవడము, తర్వాత సో అలాగా ఐ వాంటెడ్ సమ్ ప్రైవసీ అండ్ ఊరికే బయటకు వెళ్ళి ఉండి చూద్దాము అనుకున్నా. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ మీ అలాట్. నాకు ఎవరు ఫ్రెండ్ ఎవరు కాదు, ఎవరు అవసరం కొద్దీ ఉంటున్నారు నాతో. తర్వాత ఒక మంత్ టైట్ అయితే ఎక్కడెక్కడ ఖర్చులు నేను తగ్గించాలి. ఎవ్రీ మంత్ ఒకలా ఉండదు కదా. ఇప్పుడు సింగర్స్ అంటే మీరు భారం మోస్తున్నారు, సంసార భారం. అంతే, ఇప్పుడు సీరియస్ గా అంతే. ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఇప్పుడే ప్లాన్ చేస్తా. అంతే, ఐ విల్ బి వెరీ ప్రిపేర్డ్. రేపు పొద్దున్న పెళ్ళయ్యాక ఐ నో ఎవ్రీథింగ్. నాకు అది ఇంకోటి ఇది కూడా అర్థం కాదు. ఇప్పుడు అమ్మాయిలకి పెళ్లి చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తారు కదా, సిలబస్సే తెలియదు, అవుట్ ఆఫ్ సిలబస్ అదంతా. సిలబస్ తెలియకుండా వెళ్ళిపోతారు, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. సో ముందే కొంచెం ఇండిపెండెంట్ గా ఉండి ఖర్చులు ఏంటి, ఎక్కడెక్కడ ఏంటి అన్ని తెలుసుకొని, ఎవరు మంచి వాళ్ళు ఎవరు ఏంటి అవన్నీ తెలుసుకుంటే చాలా ప్రిపేర్డ్ గా ఉంటాం ఫర్ మ్యారీడ్ లైఫ్. ఇప్పుడు ఇంట్లో వీకెండ్స్ వెళ్ళి కలుస్తారు, వీకెండ్స్ వెళ్ళి చిల్ అవుతాను. తర్వాత లేకపోతే మా అమ్మ వాళ్ళు నా ఇంటికి వస్తారు. సో అలాగా. సో టైం అమ్మ ఏమంటారు మీరు అలా ఉన్నప్పుడు, చూసి వచ్చి ముందు వద్దన్న తర్వాత ఇల్లు అంతా సర్దుకోవడానికి చూసి? ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. మై డాడ్ మై మామ్ బోత్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. నేను ఇండిపెండెంట్ గా ఉంటున్నాను ఎట్ ది ఏజ్ ఆఫ్ 29-30. ఇప్పుడు తన కాళ్ళ మీద ఏజ్ ఎలా చెప్పేస్తున్నారు అంత క్లియర్ గా? పర్వాలేదా? ఏం కాదు, ఏముంది చూస్తే అర్థమైపోతుంది. నేను ఇంకా స్వీట్ 16 లో ఉంటే అప్పుడు అనుకోవచ్చు. అంత ఉన్నట్టు ఎవరు అనుకోరమ్మా నేను చూసి. సో 30 అంటే నెంబర్ ఎవరు? అవునా? లేదు 26 అలా అంటే ఓకే. ఓ వావ్, 5 years తక్కువే కనిపిస్తున్నావు. కావాలంటే నిజం పోల్ పెడదాం కావాలంటే ఒప్పుకుంటారు. ఆడియన్స్ అందరూ ఏంటో దబాయించొప్పు లేదు. నిన్న అంత 30 అంటే ఎవరు నమ్మ? నేను కూడా నమ్మలేదు. నేను 26 అలా ఉండొచ్చు అనుకున్నా. కాకుంటే మదర్ ఫాదర్ యాక్చువల్ గా వాళ్ళు కూడా అంత సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళకి నిజంగా మీరు ప్రాక్టికల్. నాకు తెలుసు యాక్చువల్లీ నేను అందరినీ ఇంటర్వ్యూ చేయాలనుకోను, కొంతమందిని చేస్తాను. సో నేనేంటంటే బోల్డ్ గా మాట్లాడుతుంది ఆమెని, జనాలకి అది కొంత నచ్చదు, అమ్మాయి కొంచెం విచ్చలవిడితనం అని కూడా అంటారు. బట్ వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పావు ఎక్స్ప్లెనేషన్ అంటే, ఒక అమ్మాయిని పంపించేస్తారు పెళ్లికి చేసి, అప్పుడు అమ్మాయి ఇబ్బంది పడుతుంది, అసలు తెలియదు ఏం చేయాలో. సో
అంటే నేను ఎందుకు అడిగానంటే మీ మనసులో ఏముందో తెలిస్తే జనాలకు క్లియర్ గా అర్థమవుతుందని ఆ క్వశ్చన్ వేసాను. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నిజమే, అది ఒక విధంగా ప్రాక్టికల్ గా అంటే మనం కట్టుబాట్లు అని పెంచుతాం. మీరు అలాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన అమ్మాయి, కానీ ఇండిపెండెంట్ గా ఉండాలి అనేది మీ కొంచెం ఏదో థాట్స్. కరెక్ట్. అవి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఉద్యోగరీత్యా తర్వాత చదువురీత్యా బయటకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, మరి వాళ్ళందరినీ ఆ క్వశ్చన్ అడగరు ఎందుకు అని అనిపిస్తుంది. నువ్వెందుకు సపరేట్గా ఉన్నా అంటే ఇప్పుడు మరి అవును ముంబైలో ఉద్యోగము, బట్ నేను హైదరాబాద్లో నుంచి వచ్చాను. సో మరి తప్పకు చచ్చి చెడే ఉండాల్సిందే అక్కడ, తప్పదు. యూ పేరెంట్స్తోనే ఉండాలి అన్న కాన్సెప్ట్. అంటే ఇక్కడ పూజలు చేస్తారా ఇంట్లో మీరు? మీ ఇంట్లో? నా ఇంట్లో చేస్తా. మంచి మంచి ఒక చిన్న మండపం, చిన్న మందిరం ఉంది. ఏ దేవుడు ఇష్టం బాగా? నేను మామూలుగా వెంకటేశ్వర స్వామి. అవునా? యాక్చువల్లీ ఇంటి ఎదురుగుండానే వెంకటేశ్వర స్వామి గుడి కూడా. సో నేను ఇలా కర్టన్స్ తీస్తే గుడి, అక్కడే మందిరం. సో చక్కగా చాలా మీకు ఎప్పుడైనా ఆనందం వస్తే ఎక్కువగా కీర్తనలు పాడుకుంటారా, సినిమా పాటలు పాడుకుంటారా? మీకు ఇష్టమైన హ్యాపీగా ఉన్న మూడ్ ఉన్నప్పుడు ఏం పాడతారు? బాధపడితే ఏ పాడతారు? బాధపడితే సింగర్స్ ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేది సాంగ్స్ తోనే కాబట్టి. సో ఇప్పుడు మూడ్ బట్టి మ్యూజిక్ ఉంటుంది డెఫినెట్లీ. స్పీకర్లో మ్యూజిక్, బ్లూటూత్లో స్పీకర్ పెట్టుకొని మ్యూజిక్ వింటూ ఉంటాను. బట్ ఐ థింక్ వెన్ ఐ ఫీల్ వెరీ లో, ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐఎమ్ సింగింగ్ కామాక్షి అని ఒక ఆటతాళ వర్ణం ఎక్కువ పాడుకుంటున్నాను. అవునా? అది చాలా కష్టం. అది చాలా కష్టమైన అటతాళ వర్ణం. ఎగ్జాక్ట్లీ. సంగీతం తెలిసిన ప్రతి ఒక్కరు అటతాళ వర్ణమా అంటారు. స్వరజతి ఎక్కువ పాడుకుంటున్నాను ఈ మధ్య. కామాక్షి అంబా కంచి కామాక్షి అంబా అనుదినము మరువకనే నీ పాదములే దిక్కనుచు నమ్మితిని శ్రీ కంచికా మాక్షి అంబా. సూపర్ సూపర్ సూపర్. సో ఇది ఎక్కువ పాడుకుంటా వెన్ ఐ ఫీల్ లో. ఈ మధ్య ఎక్కువ ఆనందం లోలో ఉన్నప్పుడు ఇది పాడతా, ఇది పాడుకుంటా. హ్యాపీ మూమెంట్ లో ఏం పాడతానో నాకే తెలీదు. అంటే ఏది పడితే పాడతా. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ అన్ని రకాలు పాడతా. బట్ ఐ థింక్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎక్కువ నేను పాడిన పాటలు ఏఆర్ రెహమాన్ పాటలు, ఇళయరాజా గారి పాటలు. ఇళయరాజా గారిది ఇష్టమైన పాట? ఇళయరాజా గారిది ఇష్టం చాలా ఉన్నాయి, బట్ వెంటనే నాకు ఇప్పటికిప్పుడు గుర్తొస్తుంది పాట ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ఇది చాలా ఇష్టం. ఇది హాంట్ చేస్తుంది ఈ సాంగ్. చాలా ఫస్ట్ పాడితే ఇంకా ఆ రోజంతా అదే పాడుతూ ఉంటాం మనం. ఒకసారి మొదలైతే ఇప్పుడు మీరు పాడారా, నేను తర్వాత అంతదే పాడుతూ ఉంటాను. ఇది ఎస్ ఐ అగ్రీ. చాలా మంచి పాట. అండ్ ఇదే సినిమాలో ఇంకో పాట ఉంది, నేను తలచి చూసి, వంశీ గారి సినిమా, అనుమానాస్పదం. హంసానందిని. ఎస్. మీకు బాగా ఇష్టమైన సింగర్? బాగా ఇష్టమైన సింగర్ చాలా, అంటే టెక్నికల్గా చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళల్లో ఇది ఇష్టం అని. బట్ ఆన్ అన్ యావరేజ్ బాలు గారు, చిత్ర గారు మై ఫేవరెట్. ఎస్, ఎవరికైనా బాలు గారు అని చెప్తారు. ఇప్పుడు ఈ జనరేషన్ అడిగితే ఆ జనరేషన్ అందులో కూడా కొంతమంది ఘంటసాల గారు, బాలు గారినే ఎక్కువ చెప్తారు. అవును, ఎందుకంటే అది ఇంకా వాళ్ళ ఐకాన్స్ అంతే. అంతే. బాలు గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాలు గారితో పాడుతా తీగ. సో నేను అంటే ఆయన ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటారు. సీరియస్గా చాలా తక్కువ సార్లు చూస్తాము. కానీ
ఆయన సీరియస్ అయితే మాత్రం అమ్మో మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో షూటింగ్స్ అప్పుడు కూడా చాలా డిసిప్లిన్డ్ కానీ, లేకపోతే టైంకి వస్తారు. తర్వాత మేమందరం చిన్నపిల్లలు, ఆయన ముందు మేము పాడుతున్నప్పుడు మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా ఉంచడానికి చాలా ట్రై చేసేవారు. అండ్ ఫస్ట్ పాట ఏ పాట పాడారు మీరు ఆయన ఆ రోజు ఆయన ఎదురుగా? పాండవులు పాండవులు తొమ్మిద పంచ పాండవులు, షావుకర్ జానకి గారి పాట. పంచ పాండవులు యమ్మ తొమ్మిద, ఇది పాడాను ఫస్ట్ రౌండ్ లో పాడుతా తీగ. సో అదే చాలా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే యూ కాంట్ స్లిప్ అ వర్డ్, ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటకి ఒక మీనింగ్ ఉంటుంది, దానికి ఒక ఇట్ హ్యాస్ టు బి, ఏది పడితే అది ఆయన ముందు మాట్లాడకూడదు. తర్వాత ఆయన చాలా 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 ఎక్స్పీరియన్స్ కదా, ఓ పాట వెనకాల ఎవరు పని చేశారు, అది ఎప్పుడు జరిగింది అన్నీ చెప్తారు. తర్వాత మన మాట కూడా స్పష్టంగా లేకపోతే కరెక్ట్ చేస్తారు, నువ్వు కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి లేకపోతే. సో అవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఐ కెన్ ప్రౌడ్లీ సే, నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడినా, ఇంగ్లీష్ ఎంత ఎక్కువ మాట్లాడినా, చాలామంది నువ్వు తెలుగు అమ్మాయివే కదా ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు, వాళ్ళు ఎంత నన్ను ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్. నేను తెలుగు చాలా బాగా మాట్లాడతాను. తెలుగు అండర్స్టాండింగ్ కూడా, పొయిటిక్గా కూడా వెరీ హై లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ బికాస్ ఆఫ్ పాడుతా తీగ. ఎస్, అంటే ఆయన తెలుగు మాస్టర్ అని పేరు పెట్టినందుకు నిజంగా తెలుగు మాస్టర్ లాగా నేర్పించారు పిల్లలకి. మీరు అదృష్టవంతులు. సో ఆ ఫౌండేషన్ ఏదైతే పడిందో బాలు గారి దగ్గర, అది అది ఇంకా అది వెళ్తూ ఉంటుంది, అది టిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు ఆయన్ని. కానీ ఆయన తొందరగా వెళ్ళిపోవడం చాలా బాధాకరం. ఆఫ్ కోర్స్, చాలా వెరీ బిగ్ లాస్ ఫర్ ఎవ్రీవన్. డెఫినెట్లీ. నిజంగా అది చాలా చాలా, అది కలిచివేసిన. మీరు గుండె చేయించుకున్నా అన్నారు కదా, బాలు గారు హాస్పిటలైజ్ అయిపోయినప్పుడు నేను మొక్కుకున్నాను డైరెక్ట్ గా, లైవ్ పెట్టి మరి చెప్పేసా, బాలు గారు కోలుకోవాలి, నేను నేను లైఫ్ లో ఎప్పుడు, నా చిన్నప్పుడు నాకు తెలుసు, తర్వాత నాకు తెలియదు. సో నేను, నా జుట్టు అంటే నాకు ప్రాణం, పెద్ద జుట్టు ఉంటుంది, సో ఇచ్చేస్తాను నేను అని. సో అంత ఏడ్చి అసలు నేను ఒక గుక్క పట్టి ఏడ్చేసాను, పిచ్చి అంతే. నేను ఆయన అడ్మైర్ చేస్తాను యాక్చువల్లీ. చాలాసార్లు కలిసాము, నన్ను బాగా గుర్తుపెట్టుకొని పలకరిస్తారు. ఆయన ఎదురుగా పాడాం కానీ స్టేజ్ మీద కాదు, బయట ప్రోగ్రామ్స్. సో ఆయనతో కలిసి పాడలేకపోయాను, అది ఒక్కటి ఉండిపోయింది నాకు, అదొక్క మిస్ అయ్యాను నేను. ఆయన అంటే ఆయన వెళ్ళిపోయిన 1 month ముందే ఒక షో చేసాం కోవిడ్ టైంలో. అంటే బాగా అంటే అందరం మాస్కులు పెట్టుకున్నాము, ప్రోటోకాల్స్ పాటిస్తూనే చేసాము షూటింగ్. ఆ షోలో, ఆ షూటింగ్ లో నేను ఆయనతో ఫర్ ద ఫస్ట్ టైం డ్యూయట్ పాడా. సో అదే ఫస్ట్ సాంగ్, అదే లాస్ట్ సాంగ్. అన్ఫార్చునేట్లీ. ఏ సాంగ్ అది? తీగనై మల్లెలు. సో అండ్ ఆల్సో ఐ థింక్ వెరీ పొయిటిక్ సాంగ్ అది, ఆత్రేయ గారి పాట. సో అది నా ఫస్ట్ సాంగ్ విత్ బాలు గారు. అండ్ ఆల్సో లాస్ట్ సాంగ్ అయ్యేటప్పటికి నాకేంటో అది చాలా పొయిటిక్ గా అనిపిస్తుంది లైఫ్ లో. చాలా మంచి పాట అది, నిజంగా మీరు చెప్పినట్టుగా చాలా బాగుంటుంది అది. ఖచ్చితంగా మంచి పాటల్లో అది ఒక పాట. ఇళయరాజా గారి కంపోజిషన్, సూపర్. అసలు ఆయన సాంగ్స్, బాలు గారు ఇళయరాజా గారు అంటే ఒక మార్క్ అంతే. అట్లాంటిది ఆయన లేకపోవడం, నాకు ఇప్పటికీ బాలు గారిని తలుచుకుంటే నాకు అలా వచ్చేస్తా ఉంటాయి అన్నమాట. అది కామన్ కదా. అంటే నాకేమనిపిస్తుంది అంటే, అందరిని చూస్తారు, ఈయన పైనుంచి చూస్తున్నారు, ఈ అమ్మాయి ఇంప్రూవ్ అయింది, ఈ అమ్మాయి ఇప్పుడు బాగా పాడుతుంది, ఆయన ఆశీస్సులు ఉంటాయి, ఆయన ఆశీస్సులు. బట్ నేను అదృష్టం ఏంటంటే బాలు గారితో కలిసి పాడలేకపోయినా, బాలు గారు పాడిన పాటలు నేను యాక్ట్ చేశా. గోదావరి సినిమాలో, అవును, ఉప్పొంగలే గోదావరి సాంగ్ కదా, అందులో మీరేగా అక్కడ తగ్గింది కాదు అక్కడ ఉంటుంది, సావాసాలు సంసారాలు చిలిబి చిలక జోస్యం వేసే అట్లు వేయంగానే లాభసాటి వేరు. అది మీరే, అది నేనే అసలు. ఆయన పాడే ఫస్ట్ థింగ్, దట్ సాంగ్ is one of the best songs బాలు గారి కెరియర్ లో. అండ్ వన్ బ్యూటిఫుల్. నేను యాక్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ, బాలు గారు పాడితే నేను యాక్ట్ చేశాను ఫీల్. నేను యాక్ట్ చేశాను, భలే ఉంటుంది. ఆ బిట్ ని దాచుకున్నా చాలా అసలు, ఎందుకంటే పిచ్చి ఆయన అంటే. కరెక్ట్. మీరు కూడా సింగర్స్ అందరూ చెప్పే మాట అదే.
సో ఫిమేల్లో చిత్రమ్మ గారు. ఎస్ ఎస్. చిత్రమ్మ గారి పాటలు చాలా పాడుతూ ఉంటారా, సోలోసే పాడతారు లేకపోతే డ్యూయట్స్ అన్ని? అన్నీ అన్నీ. ఐ థింక్ నేను చిన్నప్పుడు ఎక్కువ విన్న పాటలు కానీ నేర్చుకున్న పాటలు కానీ కాంపిటీషన్స్కి సుశీల గారివి తక్కువగా నేర్చుకున్నా. బట్ జానక్ గారి పాటలు, చిత్ర గారి పాటలు యూనో లైన్కి లైన్, వర్డ్కి వర్డ్ చాలా కేర్ఫుల్గా విని నేర్చుకున్నా. ఎందుకంటే కాంపిటీషన్స్లో అవి ఇంకా స్టాండర్డ్ సాంగ్స్ అన్నమాట. అవి ఈ పాట పాడితే పక్కా ప్రైజ్ వచ్చేస్తుంది అన్న పాటలు కొన్ని ఉంటాయి కదా. సో అలాగా కొన్ని పాటలు అలాగా. మీరు అలా కాంపిటీషన్లో తీసుకున్న ప్రైజ్ తీసుకున్న సాంగ్ ఒకటి చిత్రమ్మ గారిది. చిత్రమ్మ గారిదా? వేణువై My favorite. భువనానికి గాలినై పోతాను గగనానికి మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం. సో ఈ పాట ఐ థింక్ హరి అన్నప్పుడు కళ్ళ వెంట నీళ్ళు ఎగ్జాక్ట్లీ. నేను ఈ పాట నేర్చుకున్నాను. కష్టం పాట, చాలా కష్టం పాడడం, చాలా కష్టం. ఇది కన్నానులే ఇదొకటి కష్టం. తర్వాత వేణు మాధవ ఇది కష్టం. చిత్రగారి పాటలు చాలా కష్టం టు సింగ్, పర్ఫామ్. సో కాంపిటీషన్స్లో ఆవిడ పాటలు చూస్ చేసుకుంటే యూనో గెలుస్తాము అన్న ఒక ఇది ఉండేదన్నమాట. సో ఐ థింక్ ఇప్పటిదాకా ఎన్ని అవార్డ్స్ తీసుకొని ఉంటారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ పెద్ద అన్నీ కలుపుకుంటే ఈజీగా ఒక 100. అవునా? మంచి ఇది మెమరబుల్ అవార్డ్ అనుకున్నవి ఏదైనా ఒకటి? గామా. ఓ సైమా గామా అంతే. ఈ రెండు ఇప్పుడు మెమరబుల్ వస్తాయి. ఇంకా వస్తాయి జీ తెలుగు, జీ సినిమా, TV9 అంటే ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే. బట్ యా అది ఇప్పుడు మన మెయిన్ టాపిక్ బాహుబలికి ఎలా మీరు సెలెక్ట్ అయ్యారు? బాహుబలి సాంగ్. ఓకే. సో చెప్పాను కదా, సో అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి సీడీలు పట్టుకొని వెళ్ళి యూనో ఇవి మా డెమోస్ వినండి అని నేను మా అక్క వెళ్ళి ఇచ్చాం. ఒకే రోజు అందరికి ఇచ్చామన్నమాట. మొత్తం సిటీ అంతా తిరుగు ఆయన అక్కడ ఉండేవారు, ఈయన ఇక్కడ ఉండేవారు. సో మొత్తం అందరినీ యూనో ఆ రోజు చుట్టి అందరికి CDs ఇచ్చాము. ఇచ్చాక అప్పుడే దాని తర్వాత మా టీవీలో సూపర్ సింగర్ వచ్చింది. మా టీవీ సూపర్ సింగర్ ఆ సీజన్లో జడ్జెస్ కీరవాణి సార్, చిత్ర గారు. ఓకే. పాడాను ఫస్ట్ రౌండ్, యాక్చువల్లీ బాగానే పాడాను. సెకండ్ రౌండ్ కూడా బాగానే పాడాను. ప్రిలిమ్స్లోనే ఎలిమినేట్ అయిపోయాను. అదేంటి బాగానే పాడానే, నాకన్నా కొంతమంది ఇంకా ఎక్కువ తప్పులు చేసిన వారు ఉన్నారు, నేనెందుకు ఎలిమినేట్ అయ్యానబ్బా అని చాలా రోజులు చాలా హర్ట్ అయ్యి చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జడ్జెస్లో కీరవాణి సార్ అండ్ చిత్ర గారు ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అయ్యో అనుకున్నా. కట్ చేస్తే 1 వీక్లో ఐ గెట్ ఎ కాల్ ఫ్రమ్ భాషా గారు, మేనేజర్ ఆఫ్ కీరవాణి సార్, సేయింగ్ దట్ నువ్వు మీ అక్క ఇద్దరు పలానా టైంకి పలానా ప్లేస్కి రండమ్మా, రికార్డింగ్ ఉంది అన్నారు. ఇంకా వి జంప్డ్. అసలు మా నాన్న డ్రాప్ చేశారు. చాలా లోపలికి, ఎక్కడో మణికొండ లోపలికి వెళ్ళాము. వెళ్ళాక కోరస్లు అనమాట. దిస్ వాజ్ ఇన్ 2012. ఓకే. సో కోరస్లు అయిపోయి మామూలుగా కోరస్లతో స్టార్ట్ చేసాము. ఒక 1 year 6 months కోరస్లు పాడాము. సోలో బిట్స్ పాడేవాళ్ళం సినిమాలకి. వెనకాల దిక్కులు చూడకు రామయ్య అని ఒక సినిమా, తర్వాత ఇంకా చాలా సినిమాలు చిన్న చిన్న సినిమాలకి వర్క్ చేసాం. దాని తర్వాత ఇలా బాహుబలి అన్న పెద్ద సినిమా ఉంది ఆనంద్ కూడా మాకు తెలీదు. ఆ రోజుల్లో యూట్యూబ్ మేము పెద్ద ఇంటర్నెట్ కూడా ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజులు అంటే ఏ సినిమా ఎప్పుడు వస్తుంది, ఓ ట్రైలరు, ఓ టీజరు, ఒక ఫార్మాట్ ఉంటుంది ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మాకేం తెలీదు. సో ఒకరోజు సడన్గా ప్రసాద్ ల్యాబ్స్కి రమ్మన్నారు. నేను మా అక్క ఇద్దరం ఒక్కొక్క పాట ట్రై చేశాను. మా అక్కేమో ఫస్ట్ మనోహరి పాట వేరే ట్యూన్ ఉండేది, ఆ ట్యూన్ మా అక్క ట్రై చేసింది. ఎవడంట ట్రై చేసింది. తర్వాత నేనేమో పచ్చపొట్టేసిన ట్రై చేశాను. జస్ట్ పల్లెలు పాడాము, ట్రై చేసాము. తెలుగు తమిళ్ 2 అయిపోయాయి.
అంతే, ఆ రోజు రికార్డింగ్ అయిపోయింది. మళ్ళీ 1 month తర్వాత ఐ గెట్ అ కాల్ బ్యాక్కి నువ్వు చరణం కూడా పాడాలి. సో చరణాలు ఇంకో రోజు రికార్డ్ చేసాం, అయిపోయింది. జస్ట్ ట్రాక్స్ బ్లూ ప్రింట్స్ ఏవో రికార్డ్ చేసాము. దాని తర్వాత అవి విని పెద్దవాళ్ళు ఎవరన్నా పాడతారు అనుకున్నాం. జస్ట్ కట్ చేస్తే ఇంకొక 2-3 డేస్లో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో రాజమౌళి గారు ది సాంగ్స్ లిస్ట్ ఆఫ్ బాహుబలి అని మామూలుగా సీడీ వెనకాల లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ ఫోటో పెట్టారనమాట. దాంట్లో పచ్చబొట్టేసిన కార్తిక్ అండ్ దామిని భట్లని చూసుకునేటప్పటికి అసలు దాట్ వాజ్ మెమరబుల్ డే అనమాట. అది నెక్స్ట్ లెవెల్ మెమరబుల్ డే. అవునా? అండ్ నేను ఎంత, వాట్ వాజ్ మై ఏజ్, ఐ వాజ్ అరౌండ్ 21 years. ఆ ఏజ్ లో సూపర్ కదా. ఆ ఏజ్ లో నెక్స్ట్ వేరేలాగా ఉంటుంది. అక్కడ ఎలిమినేట్ అయిపోయినా లైఫ్ లో మిమ్మల్ని సక్సెస్ చేయడానికి ఒక మెట్టు అది. సార్ ఓటమి కూడా మనకి గొలుపుకున్న కారణం అంటారు. ఇది ఒక ప్రూవ్ అయింది. సో దిస్ ఇస్ ద స్టోరీ. అలాగా దాని తర్వాత మళ్ళీ మామూలు ఏ సినిమాలు వెనకాల కోరస్లు. సో ఇప్పుడు పాట పడ్డం అన్నది లక్ అండి. కీరవాణి గారి దగ్గర నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిలుస్తారు, పిలిచాక పాడుతున్నప్పుడు మనం లోపల హమ్ చేస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు ఆ ట్యూను ఆయన రికార్డ్ కూడా చేసేస్తారు. అసలు తర్వాత మనకి అది బాగా వస్తుంది, ఇది బాగా వస్తుందో. ఆ తర్వాత నేను కూడా చిన్నది ట్రై చేసా. ఇది ఛత్రపతి సినిమాలో నాతో పాడించినప్పుడు నేను పాడుతున్నాను, అలాగే నాకు కూడా సేమ్ పల్లవి అయిపోయింది, వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీరు చరణం పాడాలండి అని పిలిచారు. అవునా? అప్పుడు సేమ్ మీలాగే మన వైవిజీ గారి పార్ట్ ఉంది అందులో చరణం, అది మర్చిపోయారు. వైవిజీ గారి పార్ట్ కి నేను పాడింది. సో ఆ చరణం మళ్ళీ ఏటి గట్టు తోటలో మొక్కనాడి నేరు గట్టి, అది మళ్ళీ పాడించారు. అందులో పాడించారు ఆయన. అప్పుడే అసలు ఇంత తర్వాత మళ్ళీ పిలిచారు వెంగమాంబ సినిమాకి కూడా ఆయన పిలుస్తారు, గుర్తు పెట్టుకోండి. డెఫినెట్లీ నేను కూడా చేసా. ఓ లవ్లీ, వర్క్ విత్ కీరవాణి సార్ ఇస్ ఎ ప్లెజర్. అసలు మనకి టెన్షన్ ఉండదు, ఉండదు. సింగర్స్ చాలా కంఫర్ట్ గా ఉంచి ఆయన అబ్సల్యూట్లీ చేసుకుంటారు. మరి పచ్చబొట్టేసిన ఫస్ట్ డే పాడింది ఎలా పాడారో తెలియదు కానీ ఇప్పుడు జోష్ ఇచ్చే సాంగ్ జనాలకి. షూర్. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటాదురా, 1000 జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర, చేని చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. సూపర్ మా, అక్కడ లేని కమకం కూడా ఇక్కడ వేసేసారు. ఇంప్రూవేషన్ వచ్చేస్తుంది. ఇయర్స్ పాడి 10 years పైన అయిపోయింది కదా. సో మళ్ళీ ఆ తర్వాత మీకు అవకాశాలు రాలేదా పెద్దగా సినిమాల్లో? దాని తర్వాత పెద్దగా అంటే ఇప్పుడు ఆశాపాసంలో ఒక చిన్న చరణం ఉంటుంది, తమన్ గారికి బ్లాస్ట్ బేబీ అని పాడాను. బట్ పచ్చబొట్టు లాంటి హిట్ అయితే మళ్ళీ పడలేదు కదా. ఆనెస్ట్, మీరు వెస్టర్న్ లో కూడా మీరు కంపోజ్ చేస్తున్నారు కదా. ఏదైనా మీ కంపోజిషన్, ఓన్ కంపోజిషన్ ఏదైనా నా కోసం? నా కాంపోజిషన్ మీరు ఈ మధ్య ఆల్బమ్స్ కూడా ఒకటేదో కాటన్ శారీతోని నేను చూసా, అది భలే ఉంది తెలుసా. సూపర్, థ్యాంక్ యూ. సో నేను కంపోజింగ్ చేసుకుంటాను ఇండిపెండెంట్ గా. నేను నా సాంగ్స్ నేను చేసుకుంటాను. దాంట్లో బాగా హిట్ అయిన పాట ప్రేమలేఖ అని ఒక పాట. ఏంటమ్మా మీరు మ్యూజిక్ డిప్లొమానా, ఎంఏనా? నేను బిఏ కర్ణాటక మ్యూజిక్. ఎంఏ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. కాన్సర్ట్స్ ఇవ్వచ్చు కదా, వోకల్ లేదమ్మా, చేయాలి. ఇస్తాను అంటే అదొక మళ్ళీ దానికి డిఫరెంట్ డిసిప్లిన్ ఉండాలి. నో, అదే కావాలి. నేను చెప్తున్నాను కాదు, ఒక సీనియర్ గా నేను చెప్తున్నా. సో ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఎప్పుడైతే కామాక్షి పాడారో
ఈ పచ్చబొట్టు ఇప్పుడు జనరేషన్కి, బట్ మీ లైఫ్లో మీరు ఎలా అయితే ఆ పట్టు చీర కట్టుకొని ఆ కామాక్షి పాడండి, ఆ తర్వాత మీకు ఆ కామాక్షి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది, నేను చెప్తున్నాను మీకు. షూర్, డెఫినెట్లీ ఖచ్చితంగా. డెఫినెట్లీ షూర్. నాకు అది పంపించాలి ఇన్విటేషన్ కూడా, నేను వస్తాను. ఓకే, నేను డెఫినెట్లీ నేను మళ్ళీ ఎప్పుడైనా స్వరంగేట్రం చేసినప్పుడు, అంటే కచేరీ అంటే మళ్ళీ ఇట్స్ లైక్ ఒక మెయిన్, ఒక రాగంతానం పల్లవి, నరవలు, రాగాలాపన, స్వర కల్పన స్వరకల్పన చేస్తాను, రాగాలాపన చేస్తాను. నెరవలు, రాగంతానం పల్లవి కొంచెం కష్టం. ఏం కాదు, ప్రాక్టీస్ అంతే వచ్చేస్తుంది. యా ప్రాక్టీస్ చేయాలి డెఫినెట్లీ. స్వరకల్పన చేయగలరు మీరు, నాకు తెలుసు. స్వరకల్పన చేయగలను, బట్ రాగాలాపన కొంచెం. మీకు ఇష్టమైన రాగం? బేహాగ్. బేహాగ్ కళ్యాణ్. బేహాగ్ లో కొంచెం లైట్ గా ఏదన్నా స్వరకల్పన చిన్న రాగం, అంటే జనాలకి అన్ని ఫ్లేవర్స్ ఇద్దామని నా ప్లాన్ అంతే. సో నేను బేహాగ్ లో కాంపోజిషన్ అంటే కొంచెం దగ్గరలో, ఏదురుగాని ఉన్నను ఏదురు చూపులేలను, బదులు కాస్త చెప్పవా మాధవా, పోగడమంటూ అడగను ఏ మారము చేయను, కనులు రాసి లేఖను చదవవా, హక్కున చేర్చుకోమని ఠక్కున మాట రాదని, హక్కైతే కొంత ఉందని తెలుపవా, సగసగాల ప్రేమలో తమరి వంతు ఇమ్మని, అడగలేని దానిని నిరాధని. సూపర్, నిజంగా ఓన్ కంపోజిషన్. దీనికి నేను కూడా రీల్ చేశాను మా. ఎంతమంది చేశారు తెలుసా రీల్స్? ఎక్కడ చూసిన ఇన్స్టాలో ఇదే రీలు. ప్రతి ఒక్కరు ఎదురు చూపులు ఎలానే మొదలు. నేను కూడా ఎవరి పాట భలే ఉంది, అసలు నీ పాటను కూడా నాకు తెలియదు. నేను నిజంగా ఇప్పుడు తెలిసింది. సో నేను కూడా రీల్ చేసినట్టే ఉన్నాను. అవునా? నేను చూడలేదండి. అయ్యో, నేను ఖచ్చితంగా పంపిస్తా. నిజంగా అసలు అందరూ ఈ సాంగ్ అంటే ఒక హాంటింగ్ సాంగ్, ఇది కూడా సేమ్. సూపర్ చేసావు తెలుసా. ఎందుకు ఫ్యూచర్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతావు అమ్మ ఖచ్చితంగా. లెట్స్ ట్రై. లేదు, ట్రై చేయి. ఇంత బాగా కంపోజ్ చేసినాక నేను చెప్తున్నా, నా నోరు చాలా పలిస్తుంది అంటారు. ఫ్యూచర్ లో అయితే మాత్రం మీకు వచ్చి మంచి గిఫ్ట్, మంచి పట్టు చీర ఇస్తా. థ్యాంక్ యూ. చేస్తానంటే వద్దనకూడదు, కానీ గిఫ్ట్ అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నీ హ్యాపీనెస్ నాకు చాలు. షూర్ మా, నీకు మంచిగా నాకు ఒక చిన్న రాగాలాపన చేసి చిన్నది స్వరకల్పన చేస్తే మా దామిని ఖచ్చితంగా మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది. ఎవరైనా తీసుకుంటారు, నాకు నమ్మకం ఉంది. రాగాలాపన, స్వరకల్పన. ఓకే, కళ్యాణి నా ఫేవరెట్ రాగం. నాకు చాలా రాగాలు ఇష్టం. నా పేరు నా పేరు తదర తదరి తద అంటే సడన్ గా అంటే లైక్ ఐ హావ్ టు కీప్ స్టాపింగ్ ఇట్ వన్ స్వరం, బట్ ఇట్ విల్ గో వెరీ లాంగ్. అది కొంచెం ఈజీ ఏం కాదు మనకి కొంచెం, ఎందుకంటే అంటే మామూలుగా ఇప్పుడు కామన్ గా అలాంటివి వచ్చేస్తాయి, బట్ టు గో విత్ కాంపోజిషన్ కష్టం. ఐ నో దట్. మరి ఇక ముందు ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నారా మీరు? బ్రేకప్ అయిపోయిందా? అయిపోయిందా? అప్పుడు చెప్పారు చాలా రోజులు కలిసి ఉండడం వల్ల అలా అయిందని. మళ్ళీ ఎప్పుడు తను ట్రై చేయలేదా? తనే చేయలేదా? మీరు చేసి ఎవరు బ్రేకప్ చెప్పారు? ఏం పర్లేదు, బ్రేకప్ ఎవరు చెప్పారు? ఓ గాడ్, దామిని లాంటి అమ్మాయికి బ్రేకప్
చెప్పాల్సినంత దమ్ము ధైర్యం ఎలా వచ్చింది? లేదు లేదు, ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి. చూసారా, అంటే మీరు ఎంత ప్రేమించారో ఎంత అభిమానించారో అర్థమవుతుంది. లేదు, యాక్చువల్లీ అందంగా ఉన్న అమ్మాయిలు చాలా కూల్ గా, అసలు నిజంగా క్యూట్ గా, వాళ్ళు పాపం బోల్డ్ గా కనిపిస్తారు కానీ అర్థం చేసుకోలేరు అబ్బాయిలు. అయ్యయ్యో, నాకు తెలుసు. సో సో అంటే అంటే ఇద్దరికి ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరితో. అంటే తన సైడ్ నుంచి అంటే నేను ఐ వాజ్ వెరీ రెడీ, లెట్స్ వర్క్ ఇట్ అవుట్ అని. తను లేదు, కుదరదు, ఇంకా అవ్వదులే అని అన్నాడు. సో ఎందుకు ఏదన్నా అంటే ఏం లేదు, మా ఇద్దరి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మా ఇద్దరు ఒపీనియన్స్ ఆన్ ఫ్యూ టాపిక్స్ అవి చాలా డిఫరెంట్ అన్నమాట. సో అక్కడ వచ్చింది, అక్కడ కొంచెం క్లాష్ అయింది. అమ్మా నాన్నకి చెప్పారా మీరు యా చెప్పు, అందుకే తెలుసు, అందుకే ఓకే అన్నారు. ఓకే అన్నారు. యా ఓకే అన్నారు. మరి మళ్ళీ ఒకసారి పేచప్ చేసుకుంటే సరిపోతుంది. ఇష్టపడ్డారు, ఇప్పుడు కష్టం లేదు, అయిపోయిందా? చాలా 2 years అయిపోయింది. 2 years ఏంటి, ఉంటే రాసి పెట్టుంటే ఎన్ని సంవత్సరాలైనా వస్తుంది. అయ్యో బాబోయ్. ఇక్కడ కాదు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కానీ ఇప్పుడు మీ చేతిలో మీరు అనుకుంటున్నారు, ఆ 2 years లో ఇంకా ఏమైనా బాండ్ గట్టిపడుతుందో ఎవరికి తెలుసు. సో నేనైతే అట్లా అనుకోను. ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఈ సర్లేండి, చూద్దాం. లేకపోయినా ఒక మంచి అబ్బాయి ఏంటి, ఇండియాలో ఉంటారా అబ్రాడ్ వెళ్ళిపోతారా? లేదు, ఇండియాలోనే ఉంటా. ఇండియాలోనే, ఇక్కడ మన భారతదేశంలోనే ఉండాలి, భారతీయులు. అంటే ఇప్పుడు నేను అబ్రాడ్ వెళ్ళే అంత ఐ లవ్ అబ్రాడ్, ఐ లవ్ ఫారిన్ కంట్రీస్. ఏ కంట్రీ ఇష్టం? నాకు స్కాట్లాండ్ ఇష్టము, లండన్, ఐ మీన్ యూకే ఇష్టం. ఎన్ని దేశాలు తిరిగారు? 15. అవునా, 10 కాన్సర్ట్స్ కి వెళ్ళారు. 10-15 ఈజీగా. జపాన్ ఇష్టం, ఐ లవ్ జపాన్. యుఎస్ మాకు కెనడాలోనే ఉంటుంది. సో అంటే ఇట్ డిపెండ్స్, అంటే కాబోయే అబ్బాయి ఎక్కడుంటే అక్కడ. అండ్ ఐ వాంట్ లవ్ మ్యారేజ్ ఓన్లీ, నాకు అరేంజ్డ్ మ్యారేజ్ మీద నమ్మకం లేదు. సో ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే లేటర్ ఎక్కడ సెటిల్ అవుతామో అక్కడ సెటిల్ అవుతాం. ఇండియా ఉంటుందా మ్యారేజ్ ఇయర్? లేదండి, ఇంకా టైం చాలా టైం పడుతుంది. ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అవ్వాలి, లవ్ లో పడాలి, టెక్స్టింగ్ చేసుకోవాలి, డేటింగ్ చేసుకోవాలి. ఇలా చేసే 7 years కింద బ్రేకప్ అయింది. అప్పుడు పెళ్లి చేసుకోవాలి. కొంచెం అట్లీస్ట్ 2 years పడుతుంది. 2 years అంటే 2 years పట్టదు. 2 years పట్టకూడదు ఈసారి. అమ్మా ఈసారి 2 years పట్టకూడదు. ఎందుకంటే 6 months లో చేసుకోవాలి. అంత కంగారు ఎందుకండి బాబు? నీకు పెళ్లి చేసి పంపించేద్దాం, ఆడపిల్లని ఎక్కువసేపు ఉంచుకోవద్దు. టైం పట్టినా మంచి అబ్బాయి ఖచ్చితంగా మంచిగా కంఫర్ట్ చేసుకో. నేనేదో నిన్ను నేర్పించాను, కిడింగ్ జస్ట్ కిడింగ్ అనమాట. నువ్వు అట్లా బ్లష్ అవుతూ చూడాలని. ప్రస్తుతానికి అయితే ఎవడు లేడు కూడా రేడార్ లో, కాంటాక్ట్స్ లో కూడా ఎవడు లేడు. అవునా? సో దగ్గర రావాలంటే నా దగ్గర భయపడతారు. అమ్మ వద్దు బాబాయ్, ఆటం బాంబులాగానే భయపడతారు. ఐఎమ్ ఎంజాయింగ్ మై సింగిల్ లైఫ్. మరి ఒక్కదాని భయం మీద అస్సలేదు, హ్యాపీగా ఉన్నాను. ఉన్నప్పుడు ఒక్కసారి అంటే నీ మ్యూజిక్ నీ అలా సాగిపోతాను. భయపడ్డాను అంటే చిన్నప్పటి నుంచి కూడా షోస్ కి ఎన్ని ఊర్లు తిరిగాము. అట్లీస్ట్ ఒక 1000-2000 షోస్ చేసి ఉంటాను ఈజీగా. ఊర్లు ఒక ఏజ్ వరకు మా అమ్మ నాతో పాటు వచ్చింది, దాని తర్వాత వదిలేసింది. నేను ఇంకొక ఫీమేల్ సింగరు రూమ్ షేర్ చేసుకోవడం, లేదా నేను డాన్సర్, నేను యాంకర్, అలా రూమ్ షేర్లు. ఇంకా నెమ్మదిగా పేరు వచ్చే కొద్దీ నాకంటూ సెపరేట్ రూమ్ ఇవ్వడము. సో హోటల్ రూమ్స్లో ఒక్కదాన్ని ఉండడం, అలాగా ఒక్కదాన్ని ఉండడం అలవాటైపోయింది. సో మేబీ నేను ఈ ఇల్లు తీసుకున్నాక, కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఫస్ట్ 1 day భయపడ్డానేమో. ఎందుకంటే ఆ రోజు మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 3 days అంతా ఇల్లు సెట్ చేసుకొని, నేను అమ్మ ఇద్దరం ఇల్లు సర్దుకొని వండుకొని తిన్నాక, సరే ఇంకా రేపటి నుంచి నీదే ఇల్లు అని మా అమ్మ వెళ్ళిపోయాక ఆ రోజు నేను చాలా ఏడ్చాను. ఐ కాల్ మై సిస్టర్, వీడియో కాల్ చేసి అంటే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను కూడా సేమ్ ఇలానే ఫీల్ అయ్యాను. నేను కెనడా వచ్చినప్పుడు చదువుకోవడానికి తనైతే వేరే దేశంకి వెళ్ళిపోయి. ఏం చదువుతుందని ఇప్పుడు? తను అయిపోయింది, ఇప్పుడు జాబ్ చేస్తాను. సో ఎవరన్నా దే హ్యావ్ టు గో త్రూ దిస్.
తప్పదు. పెళ్ళయ్యాక కానీ పెళ్లి ముందు కానీ కానీ బెంగ అనిపిస్తుంది, కొంచెం అనిపిస్తుంది. ఫస్ట్ డే కొంచెం భయం వేసింది ఒక్కదాన్ని ఉండడానికి, ఎవరికైనా అలానే అనిపిస్తుంది. నెక్స్ట్ డే లేచాక ఐ ఫెల్ట్ నైస్. అవునా? ఇట్ ఫెల్ట్ నైస్. మీరు పార్టీలు పబ్బింగ్ చేస్తారా? చాలా తక్కువ, అస్సలు నాకు Booze ఆ? లౌడ్, ఐ డ్రింక్, నాకు అస్సలు లౌడ్ మ్యూజిక్ పడదు. అవునా? సో వెళ్తే చాలా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫైన్గా ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు మ్యూజిక్ ఎక్కువ లౌడ్గా ఉండకూడదు. కూర్చొని హాయిగా ఫుడ్ తింటూ ఐ డ్రింక్ వైన్, గ్లాస్ ఆఫ్ వైన్, లేదా ఇంట్లోనే ఐ హ్యావ్. ఇంత బోల్డ్గా ఎలా చెప్తావు దామిని? ఎవరైనా నేనేమని అంటే అనిపించలేదా? ఏముంది, అందరూ తాగుతారు కదా. నేను తాగడం, నాకు తెలియదు ఇవన్నీ. ఏగో ఊళ్ళలో బామ్మలు సారా తాగుతారు అందరూ, అంతే కదా. ఏముంది, కళ్ళు తాగుతారు, సారా తాగుతారు. సారా తాగుతారు. నేను అమ్మాయిని కాబట్టి నేను కొంచెం కాస్ట్లీ డ్రింక్ తాగుతాను, వాళ్ళు కొంచెం చక్కగా నేచర్ లో ఉన్న డ్రింక్ తాగుతారు, అంతే. ఏమి ఇష్టపడతావు నేచర్ లో? ఇట్లా కళ్ళు తాగడం అది ఇష్టపడతావు? నేను ఎప్పుడు కళ్ళు ట్రై చేయలే, ఐ వాంట్ టు ట్రై. నేను కొత్తగా నేనేదో నీకు చెప్పినట్టు నేను యాక్చువల్గా ట్రై ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటా. అవునా? ఈసారి సంక్రాంతి జాన్ వస్తుంది కదా, అప్పుడు ఆ ఊర్లో అటు సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేస్తా. సరే, ఇప్పుడు దామినికి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు? అదే ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఐఎమ్ క్లోజ్ టు గీతక్క, తర్వాత సాకేత్, తర్వాత కౌముది ఒక సింగర్. షీఈ్ అ సింగర్, షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ షీఈ్ ఆల్సో అ ప్రొడ్యూసర్ నౌ. కౌముది ఈజ్ ఆల్సో క్లోజ్ టు మీ. రేవంత్ తో కొట్టుకుంటారు కదా మీ ఇద్దరు? రేవంత్ మీరిద్దరు? రేవంత్ మేము నాకు రేవంత్ మేము కొట్టుకుంటూనే ఉంటాం. నేను బెస్ట్ ఫ్రెండ్స్ అను, బెస్ట్ ఎనిమీస్ అంటాను నేను. టామ్ అండ్ జెర్రీ లాగా. సో ఇంకా అంతే, దట్స్ ఆల్. క్లోజ్ అయితే వీళ్ళే ప్రస్తుతానికి. అంటే ఇద్దరు అమ్మాయిలు కదా అమ్మకి, నువ్వు చిన్నోడు అబ్బాయి అయిపోయి ఉంటే అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుంది. డెఫినెట్ గా, అబ్సల్యూట్లీ. అయితే తొందరలో దామిని తప్పకుండా మంచి వెడ్డింగ్ రిసెప్షన్ కి పిలుస్తుంది అని కోరుకుంటున్నా. ఎంతమంది పిల్లలు కంటావో గానీ ఎవరిని పిలవదలుచుకోలే. ఇది ఆదర్శ మహిళ, అన్ని విధాల్లో అన్ని అలానే ఉంటాయి భావాలు. జీరో సస్టైనబుల్, జీరో వేస్ట్ వెడ్డింగ్ గుళ్ళో చేసుకుందాం అనుకుంటున్నా. సూపర్ అమ్మా. రిజిస్టర్డ్ మ్యారేజ్. మరి తర్వాత పిలుస్తావా? పిలవా? కొంతమంది నన్ను కొంతమందిలో ఉంటాం కదా, కొంచెం పిలిస్తే ఏదో పప్పన అరే పిలుచుకుంటానికి బతిమాలుకుంటా. సరే చూద్దాంలే, సర్లే చూద్దాంలే. అయ్యో బాబాయ్, ఈ రోజు మీరు అడుగుతున్నారుగా పిలుస్తా. I'm just joking. No, I'm just joking. Okay. But I think I'll do it very small. అది చాలా మంచిది. నువ్వు గుళ్ళు కానీ మంచి ఇదమ్మా. అది ఎవరు చేస్తారు ఈ రోజుల్లో ఇంత పెద్ద మరి ఆ అబ్బాయికి ఇష్టమైతే అప్పుడు కన్విన్స్ చేస్తా, మాట్లాడుకుంటాంగా. కన్విన్స్ అవ్వలేదు, నువ్వు కన్విన్స్ అవుతావా? ముందే మాట్లాడుకుంటానుగా. ఇప్పుడు అంతే, ఇప్పుడు ముందే మాట్లాడుకొని ఆ డబ్బులు ఏదో మంచి హనీమూన్కి వెళ్ళొచ్చుగా. మంచి ప్లానే, పెద్ద ప్లానే, పెద్ద ప్లానే. ఎక్కువ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు కానీ ఒకళ్ళు సంగీతం, ఒకళ్ళు డాన్స్. అంటే నువ్వు డాన్స్ చేయలేదు కదా, వాళ్ళని డాన్స్ నేర్పించాలి. దేవుడా, ఒక డాన్స్ నేర్పించాలి. ఫ్యూచర్ అంతా మీరే ప్లాన్ చేస్తున్నా. అంటే అమ్మ నాకు తెలుసు కాబట్టి అమ్మ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించేస్తున్నా. ఒక అక్కగా, పెద్ద అక్కగా అనుకొని నేనే చేస్తున్నా ప్లాన్. తప్పేం లేదు. అమ్మ చూసి ఆనందం, అమ్మయ్య ఫోన్లో మీరన్నా అడిగారు, మా అమ్మాయి నేను అడగలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంటారు. ఝాన్సీ గారు ఖచ్చితంగా ఇదే ఫీలింగ్, మీ ఇన్నర్ ఫీలింగ్ నేను చెప్తున్నా. సరే ఓకే. నువ్వు మాత్రం ఇందాక నాకు చెప్పావు కదా అడాప్షన్ చేసుకుంటా అని, నాకు బాగా నచ్చింది పిల్లోల్ని. అది చాలా మంచి పని. శ్రీరామ రక్ష, చక్కగా ఉండాలి. మా దామిని మళ్ళీ పచ్చబొట్టేసిన లాంటి సాంగ్స్ ఇంకొక 10-15 పాడేసి పెద్ద సింగర్ అయిపోయి. అంతవరకు కూడా నేను పోస్ట్ పోన్ చేయడం, అబ్బా ఈరోజు నాకు కుదరదు, ఈరోజు నాకు ఇదే, నేను అలా డుమ్మ కూడా కొట్టను. నాకు ఎంత ఫీవర్ ఉన్నా నేను వెళ్ళి పాడేసి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. సూపర్ అమ్మా, బికాస్ నేను కమిట్ అయ్యాను కాబట్టి. నువ్వు ఖచ్చితంగా అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి పెద్ద సింగర్స్ కు ఉండాల్సిన లక్షణం ఇది. ఖచ్చితంగా అవుతావు, ఆల్రెడీ అయ్యావు. నువ్వు ఎంత కష్టపడి నేర్చుకున్నావో నీ సంగీతం కూడా నీకు ఉపయోగపడాలి. ఒక మంచి 2 పాటలు పాడితే మన ప్రోగ్రామ్ లో ఇంత మంచి ఆనందాన్ని, ఇంత చక్కగా నువ్వు ఎంజాయ్ చేసావు అనుకుంటున్నాను. 6 Xavier సూపర్ షో అవుతుంది. ఇది పేరు తగ్గేదేలే. ఇట్స్ మై షో అంటుంటాను. సో రీసెంట్ గా సుసేకి పుష్ప 2 సాంగ్ వచ్చింది. అది మీరు పాడలేదు కదా? నేను పాడలేదు, శ్రేయా ఘోషల్ గారు పాడారు. విడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నావాడు.
విడుమొండోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెళుసైన మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవు. ఒక్క నిమిషం. చాలా కష్టం ఈ పాట. దేవు డెవరికి అంటే బాగోదు, అక్కడ కట్ చేస్తే బాగోదు. ఓకే. విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నావాడు. విడుమొండోడు అని ఊరు వాడనుకున్న గాని మహారాజు నాకు నావాడు. మాట పెళుసైన మనసులో వెన్న రాయిలో ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును నాకన్నా. చూసేకి అగ్గిరవ్వ మదిరి ఉంటాడే నా సమే ఇట్టాంటి మెత్తాని పతి పువ్వుల మరి సంటోడే నా సమే ఇట్టాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి. భలే భలే అన్నావు తెలుసా, సూపర్ మా. ఎంత కష్టం కదా ఇలా గమకాలు పాడేటప్పుడు సింగర్స్ కి. ఇదే అంటే అది అర్థమైన వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఈ మధ్య కాలంలో బాగా ఇష్టమైన సాంగ్ అంటే మొన్న దేవరాలో చుట్టమల్లె అనే సాంగ్ వచ్చింది, అది కూడా దట్స్ మై ఫేవరెట్ సాంగ్. చుట్టమల్లె చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నా పూరా నాని దురకులాసా నీ కలలకిచ్చేసా, నీ కోసం వయసు వాకిలి కాసారా, నా ఆశలు పోగేసా నీ గుండెకు వచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా, ఎందుకు పుట్టిందో పుట్టింది మోను అంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది వయ్యారం నీ కట్టింది, గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది. బాగుంది బాగుంది బాగుంది, సూపర్ సూపర్. దేవరా ఇంకా రిలీజ్ కాలేదు, రిలీజ్ అవుతుంది. ఎస్, సూపర్ సూపర్. మంచి వాయిస్, మంచి మంచి అంటే ఏ పాటకి ఎలా పాడగలవు అది నువ్వు చేసి, నీ వాయిస్ అంత మంచి వాయిస్ ఇచ్చిన భగవంతుడికి నిజంగా నువ్వు ఎప్పుడు రుణపడి ఉండాలి. తల్లిదండ్రికి, ఎప్పుడు ఈ గురువులకి ఇలా ఎంత ఎదిగినా ఒదిగే ఉంటావు కన్ఫామ్గా. అమ్మాయి యాక్చువల్గా ఏంటంటే బయట చాలా వరకు బోల్డ్గా ఇలా అంటే అలా నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుంది అని అనుకుంటారు. బట్ అమ్మాయి అంతరంగా మీకు అర్థమై ఉంటుంది, తను ఇండిపెండెంట్గా బ్రతకాలనుకుంటుంది. తన టాలెంట్ చూడాలి మనం, తన పర్సనాలిటీ, తను ఏంటి బయట ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఎస్ తన కాలమే తను బ్రతుకుతుంది, తన తిండి తను తింటోంది, తను ఇంకొకరికి పెడుతోంది, ఇంకొకరికి ఆన్సరబుల్ కాదు, తన పర్సనల్స్కి వెళ్ళాల్సిన అవసరం మనకి ఎవరికి లేదు, ఎవరైనా కానీ. సో అది ట్రోల్ చేయడం అన్నది నేను ఖండిస్తా. అమ్మాయి ఎంత టాలెంటో చూడండి. నేను ఆ టాలెంట్ కోసమే తను ఎంత క్లాసికల్ పాడగలదు, వెస్టర్న్ పాడగలదు అన్ని. అవును, వెస్టర్న్ కంపోజిషన్ ఒకటి అని అంటారు కదా, అది అవేం పాడలేదు. ప్లస్ మన ఏఆర్ రెహమాన్ గారిది కూడా, ఏఆర్ రెహమాన్ గారి పాట తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా వింటున్నావా వింటున్నావా, తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. ఆ ప్రయోగం ఎవరు చేస్తారు చెప్పు, కదా సూపర్. అసలు ఏఆర్ రెహమాన్ గారు, ఆయన గురించి అడగడం మర్చిపోయాం కానీ ఏమి ఐ లవ్ హిమ్.
సూపర్. ఐ లవ్ అసలు ఆయన కంపోజిషన్ లో అసలు హై పిచ్, మళ్ళీ దాని నుంచి ఎక్కడికో ఇంకా వెంటనే పిచ్ చేంజ్ చేసి కదా, భలే ఉంటుంది అసలు. సూపర్. అసలు ఆయన దగ్గర పాడారంటే ఆయన కంపోజిషన్స్ నేర్చుకున్న ఏ పాటైనా పాడేచ్చు కదా, ఎందుకంటే అది ఆ అప్స్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి. సూపర్ మా, నిజంగా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా తగ్గేదేలే షోలో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం జనరల్ గా. ఇది మళ్ళీ మేము సపరేట్ ఒక షో చేస్తాం, అదేంటంటే ఒక ఎపిసోడ్ చేస్తాం. మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ ఆడియన్స్ అడుగుతాం, దానికి ఆ 5 క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేస్తే 1000 రూపాయలు ఒక క్వశ్చన్ కి ఇస్తాం వాళ్ళకి. ఓకేనా? అవును, అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్వాల్వ్ చేసేయడం కోసం. సో వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇది విన్న తర్వాత చూసిన తర్వాత మేము పెట్టే ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా మేము ఇచ్చిన నెంబర్కి వాళ్ళు మెసేజ్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్ ఫోన్ పే చేస్తాం. అది ఒక ఎపిసోడ్ సపరేట్ గా నడుస్తుంది, ఎందుకంటే మీది రిలీజ్ అయిన తర్వాత అది పెట్టాలి. సో 4-5 ఎపిసోడ్స్ కలిపి ఒక 4-5 గెస్ట్లవి ఒకసారి రిలీజ్ చేస్తాం. అట్లా బాగుంటుంది. ఒక 20,000 25,000 ఆడియన్స్ కి వెళ్తుంది. నైస్ కదా, బాగుంటుందని చిన్నది మనీ మేకింగ్ విత్ కళ్యాణి. ఓకే, నైస్. దీనిలో ఒక 5 క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే, తను ఎక్కడ పుట్టింది అన్నది నా ఫస్ట్ క్వశ్చన్. దామిని ఫాదర్ పేరేంటి? సో దామిని రీసెంట్ గా ఒక సాంగ్ కంపోజ్ చేసింది. థర్డ్ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. దామిని రీసెంట్ గా ఒక సాంగ్ కంపోజ్ చేసింది, ప్రైవేట్ సాంగ్. అది చాలా మంది రీల్స్ చేశారు. ఆ సాంగ్ ఏమిటి? దామినికి బాగా ఇష్టమైన సింగర్ ఎవరు మెయిల్లో? దామిని రాజమౌళి గారి డైరెక్షన్లో, కీరవాణి గారి కంపోజిషన్లో పాడిన పాట, అవార్డులు తెచ్చిపెట్టిన పాట ఏది? సో మీకు అర్థమైంది కదా, తగ్గేదేలే ఇట్స్ మై షో. దీనిలో మీరు డబ్బులు పట్టాలి అంటే మీరు కూడా తగ్గేదేలే అని చెప్పి వెంటనే నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్కి ఖచ్చితంగా ఒక షో చేస్తాం, దానిలో అడుగుతాం. అందులో మీరు చెప్పండి, మీరు ఖచ్చితంగా 5,000 రూపీస్ గెలుచుకోవచ్చు. చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగాను కదా, మీ దామిని మీకు అందజేస్తున్న డబ్బులు అవి. ఓకేనా? దామినిని ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో ప్లస్ అన్నింటిలో. హ్యాపీగా మీకు మంచి మంచి పాటలు వస్తాయి కొత్తవి. తొందరలో మ్యూజిక్ డైరెక్టర్ గా చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ పాటలని పంపిస్తే మేము కూడా చూస్తాం, వింటాం. ఖచ్చితంగా నువ్వు ఇంకా సాంప్రదాయంగా ఒక పట్టు చీర కట్టుకొని ఒక మంచి కీర్తనలు పాడితే చూడాలని కోరుకునే వాళ్ళు ఎవరన్నా ఫస్ట్. అది కూడా అంటే ఇప్పుడు నీ ఇష్టం, నీ డ్రెస్సింగ్ నేనేం అనకూడదు. అయ్యో అట్లా కాదు, చీర కట్టుకొని నేను పాడనండి అనకూడదు, అలా కాదు. ఏ స్టేజ్ మీద ఎలా డ్రెస్ అప్ అవ్వాలో అలాగే డ్రెస్ అప్. అందుకే జుట్టు పెంచమని ఎందుకు అడిగాను అనుకున్నాను, అందుకని అడిగాను. ఈసారి పెంచుకొని పెద్ద పట్టు చీర, అప్పుడు నువ్వు నాకు ఇవ్వడం కాదు, నేనే ఇస్తాను ఈ గిఫ్ట్. ఓకే డన్. సో సూపర్ గా పాడి ఆ కాన్సెప్ట్ నన్ను పిలవాలి. ఓకే, తప్పకుండా. నేను మంచి టాలెంట్ ఉంది మా, వేస్ట్ చేసుకోదు. అందరికీ రాదు, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం ప్రొజెక్ట్ చేయాలి. సో మన మోడర్న్ యుగంలో ఉన్న మనం అది కూడా ఉండాలి మనకి, తప్పకుండా. ఎందుకంటే మనం మర్చిపోకూడదు. కొన్ని రోజుల తర్వాత అంతా మోడర్న్ అయిపోయి పాత వాళ్ళు, మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఎందుకు మర్చిపోలే? అవును. సో అలా కూడా ఓకే, ఫ్యూచర్ జనరేషన్ కి నువ్వు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అవసరం అయితే నా హరికథ కూడా బిట్ నేర్పిస్తా, పాడే. ఓకే, సూపర్. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే థ్యాంక్స్. ఈ షోని స్పాన్సర్ చేస్తున్న 6 JVR రత్నాల కింగ్ లక్ష్మీ గణపతిరావు గారి దగ్గరికి మీరు వెళ్ళి జాతకాలను చూపించుకోవచ్చు. లాస్ట్ 30 years నుంచి ఫ్రీగా చెప్తున్నారు. అండ్ మీకు ఏ రత్నం సూట్ అవుతుందో చెప్తారు, డెఫినెట్గా వెళ్ళి చెప్పించుకోండి. థ్యాంక్ యూ.